అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మా అత్తారిల్లు ముగింపు భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? ఛానల్ని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తారని, ఛానల్ని మీరే ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ కథలోకి వెళ్ళిపోదాం. వెంటనే ఉపేంద్ర డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ని కలిశాడు. డాక్టర్ గారు, మా అబ్బాయి ఎప్పుడు స్పృహలోకి వస్తాడు అని అడిగితే, రావచ్చండి, రేపటికల్లా స్పృహలోకి తెప్పించేద్దాం. ఆ తర్వాత అబ్బాయిని డిశ్చార్జ్ చేస్తాను. మీరు జాగ్రత్తగా చూసుకుంటే హ్యాండ్ త్వరగానే సెట్ అయిపోతుందండి. ఆ తర్వాత అబ్బాయికి ఏ హెల్త్ ఇష్యూస్ ఉండవు. కంగారు పడుతున్నారా అన్నాడు డాక్టర్. అలాంటిది ఏమీ లేదు, అబ్బాయిని ఇంకొన్నాళ్ళు మత్తులో ఉంచాలి మీరు అని అడిగితే, అదేంటండి అన్నాడు డాక్టర్. మా సిచ్యువేషన్ అలాంటిదే. మేము అర్జెంటు పని మీద వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది. కాబట్టి మీరు మా అబ్బాయిని మేము తిరిగి వచ్చేంత వరకు ప్రమాదం కానటువంటి మత్తులో ఉంచి మా అబ్బాయిని జాగ్రత్తగా చూసుకుంటే మీకు ఇదిగోండి బ్లాంక్ చెక్, దీని మీద మీరు 10 lakhs రాసుకోండి. కానీ మా అబ్బాయికి మాత్రం ఏమీ కావడానికి వీల్లేదు, అలా అని మా అబ్బాయి స్పృహలోకి రావడానికి వీల్లేదు. మేము తిరిగి వచ్చిన తర్వాతనే మా అబ్బాయి మత్తులో నుంచి బయటికి రావాలి. అర్థమైందనుకుంటానుగా డాక్టర్. ఒకవేళ మీకు నేను చెప్తే సరిపోదు అనుకుంటే కనుక నాకు మినిస్టర్స్, పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్స్తో పరిచయాలు ఉన్నాయి. కాల్ చేయించమంటే చేయిస్తానని ఫోన్ చేయించి మాట్లాడిచ్చాడు ఉపేంద్ర. దాంతో డాక్టర్ నోరు మూసుకొని ఆ 10 లక్షల చెక్కు తీసుకొని మీరు చెప్పినట్టే చేస్తానన్నాడు. సో వెళ్ళి పిల్లాడిని చూసుకొని పేగులు తెగిపోయేలాగా ఏడ్చారు భానుమతి, ఉపేంద్ర. వాళ్ళతో పాటు ప్రియంవద శంకర్కి కూడా కన్నీళ్ళు ఆగలేదు. శంకర్ని దగ్గరికి తీసుకుని నర్సుని జాగ్రత్తగా చూసుకోమని నర్సు చేతిలో 1 లక్ష రూపాయలు పెట్టి, మా పిల్లాడి మీద ఇంత చిన్న గీత కూడా పడకూడదు, జాగ్రత్త అమ్మా అని 1కి 10 సార్లు అప్పచెప్పి అక్కడి నుండి ఇంటి దగ్గరకు వచ్చారు. ఇప్పుడు చెప్పండి బావగారు, ఏంటి విషయం అన్నాడు శంకర్. ఆ మాటకి, ముందు మీ దగ్గర ఫోన్ నెంబర్ ఉంది అన్నారు కదా, అసలు అమెరికాకి ఫోన్ చేసి మనం వివరాలు ఏంటనేది కనుక్కుందాం. అక్కడ పరిస్థితి ఎలా ఉందనేది తెలుసుకుంటే కదా మనం ఏ నిర్ణయం తీసుకోవడానికైనా అన్నాడు ఉపేంద్ర. సరేనని శంకర్ అంతకాలంగా ఎప్పుడూ ఫోన్ చేసి ఎరుగడు. ఇన్ని సంవత్సరాల తరువాత వెంకట్రావు ఫోన్కి ఫోన్ చేశారు. ప్రియంవద ఫోన్ తీసుకుంటే హలో అన్నాడు అటువైపు నుంచి వెంకట్రావు. ఆఫీసులో ఉన్నట్టున్నాడు. ఆఫీసులో అలికిడి వినిపిస్తోంది. దాంతో, నేను బాబు ప్రియంవదనే అంటే, ఎలా ఉన్నారు వదిన గారు అని అడిగితే, బాగానే ఉన్నాం. ఇన్నాళ్ళకి మేము ఫోన్ చేయటమే తప్ప ఒక్క ఫోన్ కాల్ చేయాలని కూడా మేము ఎప్పుడూ గుర్తురాలేదు కదూ మీకు. అయ్యో అలాంటిది ఏమీ లేదు వదిన గారు, మీకు తెలిసిన సంగతే కదా. శర్వాణి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను పూర్తిగా బిజినెస్ గురించే, తను పూర్తిగా పాప గురించి చూసుకోవటమే సరిపోయిందే. నేను అసలు ఇండియా కూడా ఇప్పటిదాకా తిరిగి రాలేదండి. మా టెన్షన్స్లో మేముండే, అంతే తప్ప మీకు ఫోన్ చేయకూడదు అని ఏమీ కాదు. పర్వాలేదులే బాబు, ఫోన్ చేస్తే పిల్ల ఎలాగుంది అని అడుగుతామనే కదూ అనేసరికి శంకర్ ఫోన్ తీసుకొని, పాప ఎలా ఉంది అని అడిగాడు ఆయన. ఓ దానికేమైంది, బ్రహ్మాండంగా ఉంది, ఎంఎస్ కంప్లీట్ అయింది. నా బిజినెస్కి అదే వస్తుంది. ఇప్పుడు నా బిజినెస్ చూసుకుంటోంది. త్వరలో దాన్నే బిజినెస్కి మేనేజింగ్ డైరెక్టర్ చేసేద్దాం అనుకుంటున్నాను. దానికేమైంది, అన్నిట్లో ఫస్టే, చాలా ధైర్యం, తెలివితేటలు, చాలా తెగువ తెగింపు గల పిల్ల, అలా పెంచింది వాళ్ళమ్మ. దానికేమైందే, అన్నిట్లో ఫస్టే, అన్నిట్లో యాక్టివే అని చాలా గర్వంగా చెప్పాడు వెంకట్రావు. ఆ తర్వాత, ఇక మీరుండేది ఎక్కడా అని అడిగాడు శంకర్. అడిగితే, అమెరికాలో ఇక్కడుంటాం అన్నయ్య. ఏ అని అడిగాడు వెంకట్రావు. ఏమీ లేదు, ఈలోపు ప్రేమద స్పీకర్ ఆన్ చేయించి మేము వచ్చి ఒకసారి ధాత్రిని చూడొచ్చా వెంకట్రావు అని అడిగితే, రండి, కానీ మీరు వస్తూ ఆ అమ్మాయిని తీసుకురావద్దు. ఏ అమ్మాయిని, మీ దగ్గర మరో పాప ఉంది కదా జగతే, ఒకవేళ తన్ను కూడా తీసుకొచ్చేటట్టయితే కనుక మీరు వచ్చి ఎక్కడుంటారో చెప్పండి. శర్వాణికి తెలియకుండా, పాపకు తెలియకుండా నేను తీసుకొచ్చి దూరం నుంచి మీకు చూపించి తీసుకెళ్ళిపోతాను. ఆ తర్వాత మీరు వాళ్ళకి కనిపించకుండా వెళ్ళిపోండి అన్నాడు వెంకట్రావు. ఆ మాటకి, పిల్లకు పెళ్ళయిందా, పిల్లకి పిల్లలేమైనానా అని అడిగింది ప్రియంవద.
కూడా. అలాంటిదేమీ లేదు, అప్పుడే ఏం పెళ్ళండి, ఇప్పుడిప్పుడే కదా ఎడ్యుకేషన్ అయిపోయి తను బిజినెస్లోకి దిగిందే, తన్ని చేసుకోవాలంటే ఒకడు పెట్టి పొట్టుండాలి, ఇట్టాంటోడిని తనెలా పెళ్లి చేసుకుంటుందే అని చెప్పాడు వెంకట్రావు. అవునులే, మీరు గొప్పోళ్ళు కదూ అంది ప్రియంవద. కాదండి, గొప్ప మనసున్న వాళ్ళం కాబట్టే బిడ్డని ఎంతో ఘనమైన సంబంధం ఇచ్చి చేయాలని అనుకుంటున్నాం. మా పిల్లకి ఒక క్లారిటీ ఉందే, ఎవరిని చేసుకోవాలి, ఎవరితో ఉండాలి, అలాగే తన జీవితం ఎవరితో అయితే కరెక్ట్గా ఉంటుంది, బాగుంటుంది అనేది. వాళ్ళమ్మ దాన్ని అలా పెంచిందే. నేను నేర్పించిన తెలివితేటలో తల్లిదండ్రులుగా మాకు గర్వకారణాన్ని తెచ్చే విధంగానే దాన్ని పెంచి పెద్ద చేశాయి. తండ్రిగా నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను దాని విషయంలో. వాళ్ళమ్మ అయితే దాని విషయంలో ప్రతిరోజు పొంగిపోతూ ఉంటుందే అని చెప్పాడు వెంకట్రావు. సరే అలాగైతే అని జాగ్రత్త అని ఫోన్ పెట్టేశారు ప్రియంవద, శంకర్. వచ్చే ముందు ఫోన్ చేయండి అని వెంకట్రావు ఫోన్ పెట్టేశాడు. ఆ తర్వాత ఇంతకాలంలో చెల్లెలు ఫోన్ చేయకపోవటం, పిల్లకి ఇంకా పెళ్ళి కాకపోవటం, నా కూతురు వాళ్ళమ్మ నేను నాన్నని, పిల్ల అలా ఉంది ఇలా ఉంది అనే తప్ప మీరమ్మా నాన్నలు కదా, మీరొచ్చి చూసుకోండి కానీ జగతిని తీసుకొస్తే ఎక్కడ ధాత్రి జగతిని చూసి మళ్ళీ అనవసరంగా గతాలన్నీ తవ్వుకు రావాల్సి వస్తుందోనని దూరంగా ఉంటే ఎవరో తెలియని అపరిచితుల్లాగా పిల్లని చూపిస్తానన్న వెంకట్రావు మాటలో ఏమీ మారలేదు వాళ్ళని అర్థమైంది ప్రియంవద, శంకర్కి. వీళ్లతో పాటు ఆ విషయం భానుమతి, ఉపేంద్రకు కూడా అర్థమైందే. కానీ ఇప్పుడు మనం చేయగలిగింది ఒక్కటే అన్నాడు ఉపేంద్ర. ఏంటి బావుగారు అంటే, ఇమీడియట్గా నా ఇన్ఫ్లుయెన్స్ వాడి మనం నలుగురు అమెరికా వెళ్ళడానికి ఏర్పాట్లు చేస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మా బంధువుల పిల్లలు చాలామంది సెటిల్ అయిపోయి ఉన్నారు. వాళ్ళు మీరు చెప్పిన అడ్రస్ దగ్గరికి మన చేరుస్తారు. ఎలాగైనా సరే మీ చెల్లెల్ని, మీ చెల్లెల భర్తని కలవాలి. కలిసి ఆ అమ్మాయికి ఇంకా పెళ్ళి అవ్వలేదు కాబట్టి ఇక్కడ ఉన్న మన గోడంతా వాళ్ళకి వెళ్ళబోసుకోవాలి. వాళ్ళ కాళ్ళు గడ్డాలు పట్టుకొనైనా బ్రతిమిలాడైనా సరే పిల్లకి జరిగిందంతా చెప్పి ఇది విషయమని ఒప్పించి ఆ అమ్మాయిని ఇక్కడికి మనం జగతిగా తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాతే సంజయ్ నిద్రలో నుంచి లేవాలి. ఆ తర్వాత జగతే తిరిగొచ్చిందని వాడు నమ్మేలా తను మనం తయారు చేసి సంజయ్ ముందు నుంచోబెట్టాలి. లేదంటే మా కొడుకు మాకు దక్కడు, మా కొడుకు లేని క్షణం మేము బతికి నిష్ప్రయోజనం అనేసింది భానుమతి. మీ పెంపకంలోనే ఏదో తప్పు దొర్లిందేమోనండి అని ప్రపంచమంతా వాళ్ళని వేలెత్తి చూపించేది ఇప్పుడు ఈ విషయం బయటికి తెలిస్తే. అలాంటిది ఒక్క మాట కూడా వియ్యంకుడు వియ్యపురాలు అనకుండా ఈ సిచ్యువేషన్లో కూడా జరగాల్సిందేంటో ఆలోచిస్తున్నారు కానీ జరిగిన దాంట్లో తప్పొప్పులు ఎత్తట్లేదనే ఒక క్షణం పాటు ప్రేమవద, శంకర్ కూడా ఏమీ మాట్లాడలేకపోయారో. ఆ తర్వాత ఆగమేఘాల మీద ఇక్కడి నుంచి బయలుదేరి అన్నీ ప్యాక్ చేసుకొని అమెరికాకు వెళ్ళి అక్కడ ఉపేంద్ర బంధువుల దగ్గర దిగి అక్కడి నుంచి వీళ్ళకి వెంకట్రావు చెప్పిన అడ్రస్ తీసుకుని వెళ్ళి ఇక అక్కడ గుమ్మం ముందు నిలబడ్డారు. నిలబడితే అప్పుడు పిల్ల వాకింగ్కి వెళ్ళిపోయిన టైం అనుకుంటాను. బయట ఎవరూ కనిపించలేదు. దాంతో ఇక వీళ్ళు అలా నిలబడి బయట సెక్యూరిటీ గార్డు దగ్గరికి వెళ్తే వాడు ఆగమనమని చెప్పి లోపలికి వెళ్ళాడు. నేను మీ మేడం వాళ్ళ అక్కనని చెప్పు, నా పేరు ప్రియంవద అని చెప్పు అంటే వాడెళ్ళి చెప్తే శర్వాణి గబగబా వెంకట్రావుని తీసుకొని బయటకు వచ్చి వాళ్ళని లోపలికి పంపించమందే. వీళ్ళిద్దరితో పాటు భానుమతి, ఉపేంద్రను కూడా తీసుకుని లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన వీళ్ళని ఎలా ఉన్నారు, బాగున్నారా అని ముందు అడగటం మానేసి ఆ సంగతి అలా ఉంచి ముందు ఏమిటక్క ఇలా వచ్చావు అని అడిగింది శర్వాణి. నేను నీ దగ్గర నుంచి ఏది దోచుకెళ్ళటానికి రాలేదులే అంది ప్రియంవద. అయ్యయ్యో, నా దగ్గర ఏముందక్క నీకు ఇవ్వటానికి, నీకన్నా కోటీశ్వరాలనా నేను. ఏ విషయంలో కోటీశ్వరులం మేము అన్నాడు శంకర్. అన్నిట్లోనూ అన్నాడు వెంకట్రావు. ఆ తర్వాత వీళ్ళని మెయిన్ ఎంట్రన్స్ కాకుండా ఇంటికి బ్యాక్ డోర్ నుంచి తీసుకెళ్ళి అక్కడ వీళ్ళు వాడనిది అనుకుంటాను కింద డౌన్లో బేస్మెంట్లో ఉండే ఒక పోర్షన్ లాగా ఆ బేస్మెంట్ పోర్షన్లో కూర్చోబెట్టి నలుగురు పని వాళ్ళని పిలిచి వీళ్ళకి గెస్ట్ బెడ్రూములు చూపించండి అని, లగేజ్ ఎక్కడుందే అని అడిగితే బయట ఉందే అని చెప్పింది ప్రియంవద. దాంతో ఏంటక్క ఉరువులేని పిడుగులాగా ఊడిపడ్డావు అని అడిగితే
చూస్తే మొత్తం ఆ బేస్మెంట్లో ఉన్నటువంటి ఇంట్లో గోడల నిండా కూడా ఒకటే ఫోటోలు కనిపించాయి ధాత్రివే. చూడటానికి అసలు జగతి ధాత్రి పోలికల్లో ఒకేలా ఉన్నారు, కానీ భానుమతి ఉపేంద్ర కూడా అలాగే చూడటం మొదలుపెట్టారు. పిన్ హీల్స్ వేసుకుని, హెయిర్ కట్ చేయించుకుని, హెయిర్కి రకరకాల రంగులు వేసుకుని, అమెరికన్ డ్రెస్సింగ్లో అసలు చూడ్డానికి దొరసానిలాగా ఉంది ధాత్రే. జగతి పొడవాటి జడ, చెవులకి పెద్ద పెద్ద జుంకాలు, బొట్టు, కుంకుమ, చీర, పంజాబీ డ్రెస్సులో, తల్లో పువ్వులు, కాళ్ళకు పసుపు, గడ్డానికి గంధం, అసలు క్వైట్ ఆపోజిట్గా ఉన్నట్టు కనిపించారు ఇద్దరు. నిజమేనా, ఒకే కోడిగుడ్లోంచి వచ్చిన రెండు చందమామలు విడివిడిగా ఉన్నట్టు కనపడుతున్నాయి అన్నట్టే చూస్తూ అలా మైమరిచిపోయారు వీళ్ళు. అయితే ఈలోపు ఏంటి అలా చూస్తున్నావక్క అంది శర్వాణి. ఏం లేదు, అది నా కూతురు కదా, నా స్థాయి నా హోదాకి తగ్గట్టే పెంచానులే అని. ఎక్కడ తన కూతురని మాట వరుసకు అక్కంటదోనని ముందే వాత పెట్టేసిందని భానుమతికి అర్థమైపోయింది. ఆ తరువాత ఈ బేస్మెంట్లో ఉన్నాయన్నీ ఏంటో తెలుసా? ధాత్రికి వచ్చిన మెడల్స్, కప్స్, ధాత్రికి వచ్చినటువంటి ప్రైజెస్ అన్నీ ఇక్కడ పెట్టాం. కొత్తగా ఈ మధ్య ధాత్రికి బెస్ట్ బిజినెస్ ఉమెన్గా కూడా అవార్డు వచ్చింది, అది కూడా ఇక్కడే పెట్టామని చాలా గొప్పగా శర్వాణి చెప్తూ, పాప వాకింగ్ నుంచి వచ్చే టైం అయిందక్క, మీరు కనిపించడం, ఇప్పుడు అనవసరమైనవన్నీ తనకి తెలియటం నాకు ఇష్టం లేదు. మీరు వచ్చారు కదా, రెస్ట్ తీసుకోండి, టిఫిన్ చేయండి. పాప కాసేపట్లో ఆఫీస్కి వెళ్తుంది, ఆ తర్వాత మేము మిమ్మల్ని వచ్చి కలుసుకుంటాం అని అక్కడి నుంచి శర్వాణి వెంకట్రావు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత పని వాళ్ళు వీళ్ళకి గెస్ట్ బెడ్రూములు చూపించి, ఆ తర్వాత వీళ్ళకి కావాల్సినవన్నీ ఏర్పాటు చేసి, ఒకిద్దరు గుమ్మం దగ్గరుండి ఒకిద్దరు గుమ్మం క్లోజ్ చేసేసి బయట నిలబడ్డారు. అది శర్వాణి ఏర్పాటని ప్రియంవదకి తెలుసు. ఆ తర్వాత పిల్ల పైన రావటం, వచ్చిన తర్వాత రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి బయలుదేరదామా డాడీ అని అడిగితే, ఈరోజు నేను రావట్లేదురా అన్నాడు వెంకట్రావు. ఏమైంది అని అడిగింది ధాత్రి. ఏం లేదమ్మా, కొంచెం టైర్డ్గా ఉంది, రెస్ట్ తీసుకుందామని. టైర్డ్గా ఉన్నారా, మమ్మీతో రొమాన్స్ చేయడానికా? లేదమ్మా, నిజంగానే టైర్డ్గా ఉన్నాను. ఓకే టేక్ రెస్ట్, నేను వెళ్తాను అంటే వెళ్ళొస్తాను అన్నాడు ఆయన. పర్లేదులేండి, వెళ్తానంటే ఏముంది, వెళ్ళొస్తానంటే ఏముంది అంటే, పోన్లేమ్మా, ఆయన సాటిస్ఫాక్షన్ కోసం అనేరా బంగారం అంది శర్వాణి. ఆ తర్వాత బాయ్ మమ్మీ అని ఇద్దరిని ముద్దు పెట్టుకొని ఆ తర్వాత బాయ్ చెప్పి ధాత్రి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు శర్వాణి వెంకట్రావు కిందకు వచ్చారు. కిందకు వచ్చి ప్రియంవద, శంకర్, భానుమతి, ఉపేంద్ర ఉంటే వీళ్ళెవరని అప్పుడు శర్వాణి ప్రియంవదని అడిగింది. అడిగితే ముందు ఎలా చెప్పాలో ఏం చెప్పాలో అర్థం కాని ప్రియంవద, శంకర్ జరిగింది మొత్తం పూసకొచ్చినట్టు శర్వాణికి, వెంకట్రావుకి చెప్పారు. జరిగింది పెద్ద లోటే అన్నాడు వెంకట్రావు. ఆ మాటకి శర్వాణి, లోటేముందే, మనం పెంచుకునే పెంపక మహత్యం ఏదైనా కూడా అనేసరికి ప్రియంవద వంచిన తల ఎత్తలేకపోయింది. భానుమతి నోరు వెళ్ళబెట్టి, అసలు వీళ్ళ అక్క చెల్లెళ్ళేనా, ఈవిడేంటి కట్టి కుట్టే తెచ్చా అన్నట్టు అంత ఫ్రాంక్గా అనేసింది ఆవిడ నా మాటని ఒక్కసారి గుడ్లు వెళ్ళపెట్టి చూసిందే. ఇప్పుడు ఇంతకీ ఇక్కడికి ఎందుకు వచ్చినట్టక్క అని అడిగింది శర్వాణి. ఆ మాటకి భానుమతి, ఉపేంద్ర, మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నామని, స్థితిమంతులమని, ఒకే ఒక్క కొడుకు పుట్టాడని, ఆ కొడుకు తర్వాత మళ్ళీ పిల్లల్ని కనలేదని, సంజయ్ ఎంత మంచివాడో చెప్పి, సంజయ్ జగతిని ఎంత ప్రేమించాడో, తను అంటే తనకి ఎంత ఇష్టమో, ఎంత ప్రయారిటీ ఇస్తాడో, ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో, ఇప్పుడు జగతి లేదు అనే విషయం తెలిస్తే, తను వదిలేసి వెళ్ళిందని తెలిస్తే సంజయ్ ప్రాణాలతో ఉండడని, దయచేసి మీరు మరోలా అనుకోకపోతే అంది శర్వాణి. అనేసరికి మనసులో మాట చల్లకొచ్చి ముంతదాయటం ఎందుకో, ధాత్రిని జగతిలాగా వచ్చి కొంతకాలం పాటు మా వాడికి భార్యగా మీ అమ్మాయి నటిస్తే, వాట్ యు మీన్, ఎలా కనపడుతున్నాం మేము మీకు, ఎవరనుకుంటున్నారు మమ్మల్ని? ఒక పెళ్ళయ్యి 3 years అయినటువంటి ఒక మగాడి దగ్గరికి నా కూతురు భార్యగా రావాలా అంటే ఎలా కనపడుతున్నాం మేము మీకు? అసలైనా నాకు అర్థం కాని విషయం, మిమ్మల్ని ఇక్కడికి ఎవరు రమ్మనమని ఆహ్వానించారో
అదేంటి అలా మాట్లాడతావు? ఆ అబ్బాయి నిజంగా చాలా మంచోడు, చెప్తుంటే అర్థం చేసుకోవే, తప్పు మన వైపే ఉందని. మన వైపు కాదు, నీ వైపు ఉందని చెప్పక్క. నువ్వు దానికి ధాత్రిని రమ్మనమంటవేంటి? నీ కూతురికి బదులుగా ఒకవేళ వస్తే ఇప్పుడు పెళ్ళయ్యి 3 ఏళ్ళు ఒక ఆడదాంతో కాపురం చేసిన ఒక మగాడు సెకండ్ హ్యాండ్ గాడికి నా కూతురు పెళ్ళాంగా రావాలా? వీళ్ళబ్బాయి ఒకవేళ నీ కూతుర్నే నా కూతుర్నే నీ కూతురు అనుకొని నా కూతురుతో ఏదైనా అడ్వాన్స్ అయి తప్పు చేస్తే అప్పుడు ఏం చేస్తారు మీరు? పెళ్ళామనుకున్నాళ్లే సరిపెట్టేసుకోండి అని చెప్తారా మాకు అనేసరికి, అది కాదమ్మా, చాలే ఊరుకోండి, వీళ్ళకి లేదు బుద్ధి, మీ బుద్ధి ఏమైంది? మరీ కాకపోతేనో చెప్పండి జరిగిన విషయం ఇది అని. కొన్నాళ్ళు బాధపడతాడు, తర్వాత నార్మల్ అవుతాడు, ఆ తర్వాత మీ అబ్బాయికి తగిన అమ్మాయిని చూసి మీరు పెళ్లి చేసుకోండి. అంతేకాని మా అమ్మాయి మా ఆయన ఎంపరర్కి ప్రిన్సెస్, రేపు ఒక కింగ్ లాంటి అల్లుడిని తీసుకొచ్చుకోవాలని నేను అనుకుంటుంటే ఎలా కనపడుతున్నాం మేము మీకు అని శర్వాణి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయి, ఇది అడగటానికే వచ్చినట్టయితే టైం వేస్ట్ చేసుకోకుండా బయలుదేరండి అంది శర్వాణి. ఆ తర్వాత వెంకట్రావుకు మనసు చివుక్కుమంది. శర్వాణికి అహంకారం ఎక్కువని ఆయనకి తెలుసు. ఆ అహంకారం ఆయన దగ్గర మాత్రమే బయటికి రాదని కూడా ఆయనకి తెలుసు. ముమ్మూర్తుల ధాత్రిని కూడా శర్వాణి తనకి జిరాక్స్ కాపీలా పెంచిందని ఆయనకి తెలుసు. అయితే వెంకట్రావు వాళ్ళు బాధపడ్డారని అర్థం చేసుకుని ఇక శర్వాణి వెళ్ళబోతుండగా ప్రియంవద, నా కూతుర్ని నాకిమ్మనమని అడగటానికి రాలేదే, ఎవరు చెప్పారది నీ కూతురనే? కనటమే గొప్ప విషయం అనుకుంటే గనక నా బిడ్డని నీ కడుపులో సెరగెట్ చేయించుకొని కన్నావని చెప్తా నేను అక్కడ దాకా వస్తే. షో 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 ఎందుకు ఇప్పుడు గొడవ? నువ్వు వెళ్ళి ముందు లోపలికి వెళ్ళి బీపీ ట్యాబ్లెట్ వేసుకో అన్నాడు వెంకట్రావు. చూసారా, 7 సముద్రాలు దాటి వచ్చినా దాని బుద్ధి మారిందేమో. అది తన కూతురే, నా కూతురు కాదు, నేను తల్లిని కాదని తెలియజేయటానికి వచ్చిందండి ఇది. మేమందుకు రాలేదమ్మా. కొన ఊపిరితో ఉన్న మా అల్లుడికి ప్రాణం పోయిస్తావని, అంతకైతే మేము తనకేమీ కామని చెప్పు. కావాలంటే నీకే 2 పుట్టారు, నీ 2 బిడ్డల్లోనే ఒక బిడ్డని మేమే తీసుకున్నామని చెప్పు, మా విషయంలోనే తప్పు జరిగిందని చెప్పు అన్నాడు శంకర్. ఏదేమైనప్పటికీ బావుగారు, నాకు అనవసరంగా ఇప్పుడు ఇదంతా ఎక్స్పోజ్ చేసుకోవటం ఇష్టం లేదు. ఇప్పుడు ధాత్రికి ఇవన్నీ తెలియజేయటం నాకు ఇష్టం లేదు. 1కి 100 చెప్పండి మీరు, నాకు నచ్చంది నేను చేయలేనంది శర్వాణి. శర్వాణిని పంపించి వెంకట్రావు ఏమీ అనుకోకండి, తన నుండి పాపని ఎవరైనా దూరం చేసేస్తారేమోనని చిన్నప్పటి నుంచి ఓవర్ ప్రొటెక్టివ్గా, పొసెసివ్నెస్ ఎక్కువ మా ఆవిడకే. దాంతో నా విషయంలోనూ అలాగే ఉంటుంది, పాప విషయంలోనూ అలాగే ఉంటుంది. నిజం చెప్పాలంటే తనన్న దాంట్లో నిజం కూడా ఉంది కదా. మీ అబ్బాయి ఇష్టపడింది జగతినే, మీ అబ్బాయి ప్రేమించింది జగతిని, పెళ్లి చేసుకుంది జగతినే. ధాత్రికి జగతికి పోలికెక్కడ చెప్పండి? డిగ్రీ చదువుకొని ఎక్కడో వీధి చివర కాలేజీలో ఉన్న ఆ అమ్మాయి ఎక్కడ? ఇక్కడ ఎంఎస్ చేసి నా బిజినెస్ చూసుకుంటున్న నా కూతురు ఎక్కడ? అసలు ఎక్కడ పోలిక కుదురుద్ది అనుకుంటున్నారో? ధాత్రి దావాలనం లాంటిదే, అగ్నిపర్వతం లాంటిదే. దాన్ని భరించాలంటే ఆ పరమేశ్వరుడు లాంటి వాడు అయ్యి ఉండాలి. అలాంటి అల్లుడు కోసమే వెతుక్కుంటున్నాను నేను. ఇక అంత సాఫ్ట్గా కనపడే జగతే అంత దెబ్బ కొట్టెళ్ళిందంటే ధాత్రి మాట్లాడే మాటలకే అర్థమైపోద్ది మీ అబ్బాయికి ఇద్దరు ఒకటి కాదని. ఆ తరువాత అయినా సరే ఇష్యూస్ అవుతాయి. ఎందుకు ఇదంతా? పోనీ ఇద్దరు ఒకటే అని తను అనుకున్నా, ధాత్రి ఒప్పుకున్నా, ఏదైనా జరగడానికి జరిగితే మళ్ళీ మనం ముఖముఖాలు చూసుకోగలమా అనేసరికి ఆ మాటకి ఏం మాట్లాడలేకపోయారు. తర్వాత ఇక ఆయన కూర్చొని, బాధపడకండి వదిన, మీ చెల్లెల గురించి తెలుసుగా. అవునులే, 10 నెలలు నేను అద్దె గర్భంలో మోసి పిల్లల్ని నమ్ముకునేదాన్ని కదా, అందుకని చెల్లెలనే మమకారంతో ఇచ్చానే కానీ పిల్లల్ని ఇంకా ఖరీదు కట్టి అమ్ముకునేంత దిగజారిపోలేదు నా మాతృత్వం అని ప్రియంవద ఏడుపు అందుకుంది. ఆయన ఓదారుస్తూ ఉండగా శంకర్ ఒకటే మాట అన్నాడు. వెంకట్రావు, నువ్వు ప్రేమ విలువ తెలిసిన వాడివే. శర్వాణిని ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, చూసిన తొలిచూపులోనే వరించే.
ఆ తరువాత తనకి శాశ్వతంగా పిల్లలు పుట్టరు, లోపం ఉందని తెలిసే మీ ఇంట్లో మీ అమ్మ నాన్న, నీ బంధువులు, చుట్టాలు, స్నేహితులు అందరూ తను వదిలేసి ఇంకో పెళ్లి చేసుకోమనే, కావాలంటే తన్ని ఉంపుడుగత్తెగా ఉంచుకునైనా ఇంకొక అమ్మాయినే పెళ్లి చేసుకోమని, లేదా నువ్వే ఇంకొకళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకొని నలుగురిని కనమన్నా ఆ రోజు నువ్వు ఆ పని ఎందుకు చేయలేకపోయావు చెప్పు. ఎందుకంటే నువ్వు శర్వాణిని అంతగా గుండెల్లో నింపేసుకున్నావు కాబట్టే, అంతగా ప్రేమించావు కాబట్టే. మరిది గారు, నా చెల్లెలు ఎంత అహంభావో నాకు తెలుసో. కలిసి పుట్టి పెరిగిన వాళ్ళం మేము. చిన్నప్పటి నుంచి తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళనే తత్వం దాందే. అలాంటి దాని పెంకితనం, మొండితనం కూడా మీ ప్రేమతో మీరు ఏ రోజు అది మీకు ఎదురు చెప్పనంతగా, మీరు చెప్తే ఆగేంతగా దాన్ని మీ ప్రేమ అనే హద్దులు గీసి మీ ప్రేమతో దాన్ని ప్రేమించే మనిషిగా తప్ప శాసించే మనిషిగా ఏ రోజు మీ విషయంలో ఉంచుకోలేదో. ధాత్రికి మాత్రం చెప్తే అర్థం చేసుకోదంటారా? ప్రేమ విలువ తెలిసిన మీరు కూడా అలా మాట్లాడతారు అనుకోలేదండి. ఎందుకు వస్తాం చెప్పండి? ఇన్ని సంవత్సరాల్లో ఏ రోజైనా ధాత్రి మా బిడ్డని ఒక ఫోన్ చేశామా? మీ దగ్గర వదిలిపెట్టాక ఎలా ఉందని అడిగామా? మా బిడ్డని మీరు ఎలా చూసుకుంటున్నారనే మేమే రోజైనా చెక్ చేసుకున్నామా? ఇన్నాళ్ళ తర్వాత కూడా ఈ రోజున ఆ నీతిమాలిన పనిచేసి వెళ్ళిందే. అల్లుడు కాదండి ఆ అబ్బాయి, దేవుడు. అల్లుడు కాదు ఆ అబ్బాయి, కొడుకు కన్నా ఎక్కువ. అంత మంచి కుర్రాడు ఏం తప్పు చేశాడనే శిక్ష విధిద్దాం చెప్పండి. ఇప్పుడు ఆ తల్లిదండ్రులకి మనసు కోత, కడుపు కోత పెట్టొచ్చా? ఇప్పటికే వాళ్ళు కడుపు నిండా తిని ఎరుగరు, కంటి నిండా పడుకోనెరగరు. అక్కడ మత్తులో ఉంచొచ్చామండి మా అబ్బాయిని. ఇదిగో చూడండి వీడియో కాల్ చేశాననే ఉపేంద్ర చూపించాడు వెంకట్రావుకి. చూశారుగా మా అబ్బాయి ఏ స్థితిలో ఉన్నాడో, ఎలా ఉన్నాడో. మా ప్రేమనంతా పోగు చేసి మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. అనుకోకుండా నా భార్య గర్భవతి అయితే బర్త్ కంట్రోల్ ఫెయిల్ అయ్యి అబోర్షన్ చేయించుకోమంటే కాదని ఉంచుకొని ప్రేమతో కన్నాం వాడినే. వాడు పుట్టాక ఎవరో మమ్మల్ని అమ్మా నాన్నలు అనకూడదనే నెత్తిన పెట్టుకొని పెంచుకున్నాం మా బిడ్డని. ఒకళ్ళ కింద వాడు పని చేయకూడదని బిజినెస్ పెట్టించాం వాడితో. అలాంటిదే మా బిడ్డ ప్రేమించటమా వాడు చేసిన తప్పు, ఆరాధించటమా వాడు చేసిన తప్పు, గుండెల్లో పెట్టుకొని చూసుకోవటమా వాడు చేసిన తప్పు, కాలు కందకుండా ఒక మనిషిని గుండెల మీద నడిపించుకోవటమా వాడు చేసిన తప్పు. ఇందాక మీ అమ్మాయి విషయంలో మీ అమ్మాయిని భరించాలంటే పరమేశ్వరుడు లాంటి వాడు అయి ఉండాలని వెతుకుతున్నానన్నారు మీరు. కానీ నా కొడుకు ఆ పరమేశ్వరుడేనండి. కాబట్టే మీకు విషయం తెలుసా? భార్యకి ఎవరైనా శరీరంలో అర్ధభాగం ఇస్తారో వీళ్ళమ్మాయిని చూసిన తొలి క్షణమే వాడి మనసునే కోసి వీళ్ళమ్మాయి పాదాల దగ్గర పరిచిన, నా కడుపును పుట్టాడని కాదు, నా ప్రేమను కూడా ఓవర్టేక్ చేసి వెళ్ళిపోయి ఇవాళ మీలా నాలా ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళందరి ప్రేమ వాడి ప్రేమ ముందో బలాదూర్ అనేంతగా వీళ్ళమ్మాయిని వాడు ప్రేమించాడో. వాడి ప్రేమ గురించి మీకు నాకు తెలిసినంత వరకు చెప్పమంటారా? పొద్దున్నే వాడు కళ్ళు తెరిచేసరికి జగతి కనపడాలి. జగతికి వాడే టిఫిన్ తినిపిస్తాడు, జాగింగ్ తీసుకెళ్తాడు, జిమ్కి తీసుకెళ్తాడు, యోగా చేయిస్తాడు, ఆఫీస్కి వెళతాడు, గంటకి ఫోన్ చేస్తాడు. జ్యూస్ తాగిందా లేదా, ఫ్రూట్స్ తిందా లేదా, మధ్యాహ్నం భోజనానికి వస్తాడు. కలిసి మళ్ళీ భార్యాభర్తలు భోజనం చేస్తారు. భార్యని రెస్ట్ తీసుకోమని మధ్యాహ్నం పడుకోబెట్టి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. సాయంత్రం ఎర్లీగా వస్తాడు. రోజు ఎక్కడో దగ్గరికి తీసుకెళ్తాడు. మాట వరుసకైనా వీళ్ళమ్మాయిని ఒక్క మాట అనేరగడు. వీళ్ళమ్మాయికి ఎక్కడా లేని ప్రపంచం చూపించాడు. ఇదిగోండి వీళ్ళమ్మాయి రాసి వెళ్ళిన ఉత్తరాలు మీరు చూడండి ఒకసారి. పెళ్లిలో ఎలా ఉందో చూడండి, ఎంగేజ్మెంట్లో ఎలా ఉందో చూడండి, గుళ్ళో పెళ్లిలో ఎలా ఉందో చూడండి. మా అబ్బాయి వీళ్ళమ్మాయి గురించి డైరీలో ఏం రాసుకున్నాడో చదవండి. మీరు ఒక తండ్రే కదో, మీకు నా బాధ అర్థమవుద్ది కదో. అన్నయ్యా అనే భానుమతి వెంకట్రావు కాళ్ళ మీద పడితే ఏంటమ్మా ఇదే అన్నాడు ఆయన. నీకు అక్క చెల్లెళ్ళు లేరని విన్నాను. నేనే నీ సొంత చెల్లెళ్ళని అయితే కనుక నీ మేనల్లుడే అనుకో అన్నయ్య. వాడు లేకపోతే గుండె పగిలి చచ్చిపోతామన్నయ్య. ఆయన నేను నీ పాదాలంటే మొక్కుతానన్నయ్య. నాకు పుత్రభిక్ష పెట్టు. నీ కూతుర్ని నువ్వు పంపించకపోతే వాడు ప్రాణాలతో బ్రతకడన్నయ్యా. వాడికి జరిగింది చెప్పే ధైర్యం మాకు లేదు. అది చెప్పటం కన్నా మా నలుగురం ఇక్కడే పోవటం నయ్యం.
అన్నయ్య నీ కాళ్ళు పట్టుకుంటానని భానుమతి కాళ్ళు పట్టేసుకుంది. వెంకట్రావే చచ్చా లేమ్మా, నువ్వు ముందో నేను మాట్లాడతానుగా, నువ్వు చెప్తే వింటది శర్వాణి నువ్వు కలిసి చెప్తే వింటది ధాత్రే, ప్లీజ్ దయచేసి ఎంత దూరం వచ్చాము అంటే ఆ అబ్బాయి ఎలాంటి వాడో అర్థం చేసుకో వెంకట్రావు అని శంకర్ ప్రియంవద చేతులు పట్టుకున్నారు. ఉపేంద్ర దండం పెట్టాడు. దాంతో వెంకట్రావుకి కాళ్ళు చేతులు ఆళ్ళ పాపం అనిపించింది. నిజమే కదా, ఒకప్పుడు ఈ ప్రేమ కోసమే కదా శర్వాణిని ఆయన పెళ్లి చేసుకున్నాడు. ఈ ప్రేమతోనే కదా పిల్లలు పుట్టరు అని తెలిసి కూడా భార్యని వీడలేకపోయాడు. ఈ ప్రేమ కోసమేగా ఇంకో పెళ్లి చేసుకోమన్నా, అక్రమ సంబంధాలు పెట్టుకోమన్నా తప్పుడు పనులు చేయలేకపోయాడు. ఈ ప్రేమ కోసమే కదా తన అక్క బిడ్డని దత్తు తీసుకున్నాక అసలు దేశమే వదిలి వచ్చేద్దామని 7 సముద్రాలు దాటి తీసుకొచ్చినా ఇక్కడికి వచ్చారు. అసలు ఈ ప్రేమ కోసమేగా బిడ్డను గుండెల్లో పెట్టుకొని పెంచుకుంటున్నారో. అలాంటి తన భార్య ఏదో అందంటే అర్థం లేకుండా దానికి తల ఊపటం ఎంతవరకు కరెక్టు? నిజమేగా, శర్వానికి అహంకారం ఎక్కువ, కానీ తను చెప్తే విందా? ధాత్రికి పొగరు, అహంకారం, గర్వం 3 ఎక్కువ, కానీ తను చెప్తే వింటారు. వినేలా తను చెప్పుకోగలగాలి. వాళ్ళు ఏమడిగారని? వాళ్ళ అబ్బాయిని బ్రతికించమని, కొంతకాలం పాటు జగతిలా నటించమని, తర్వాత ఒక సందర్భం చూసి అతను నార్మల్గా ఉన్నప్పుడు పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ తిరిగి తాము ఇక్కడికి వచ్చేయచ్చు. దానికి ఎందుకు చిలవలు పలవలు చేసి చిన్న విషయాన్ని పెద్దది చెయ్యాలి? ఎవరి బిడ్డల ప్రాణాలు వాళ్ళకి విలువైనవే కదా. తనకి తెలియట్లేదా ఇప్పుడు? ధాత్రికి చిన్న సూది పుచ్చుకుంటే ఎంత బాధపడిపోద్దో తన భార్య. అలాంటి వాళ్లేగా భానుమతి, ఉపేంద్ర కూడా అని పడిపడి విధాల ఆలోచించి నేను వెళ్ళి మాట్లాడతాను శర్వాణితో అని పైకి వెళ్ళాడు వెంకట్రావు. శర్వాణి దగ్గర కూర్చొని అలాగేనా మాట్లాడేది శర్వా నువ్వు? ఆవిడ నీ అక్కని మర్చిపోయావా? ఆయన్ని బావగాడని మర్చిపోయావా? వాళ్ళు నీ అక్క బిడ్డని వివాహం చేసుకున్నారు వాళ్ళ అబ్బాయికే. మనకు వాళ్ళు వియ్యాలవారు కాదంటావా? అలాగేనా మాట్లాడే విధానం అని అడిగితే మీరేంటి వత్తాసు పుచ్చుకొని వచ్చారు ఇప్పుడు అంది శర్వాణి. వత్తాసు పుచ్చుకొని రాలేదో, నిజమే కదా. ఇప్పుడు మనమ్మాయికి ఏదైనా ప్రమాదం సంభవించిందనుకో, ఏం మాటలండి అవే? మాట వరుసకైనా మీరు ఆ మాట అనొద్దు. నువ్వు కనని బిడ్డని, నువ్వు మొయ్యని బిడ్డని, నువ్వు పెంచిన బిడ్డ గురించి నేను అలా అంటే నీకు అంత బాధగా ఉందే? అలాంటిదే కానీ ఒక బిడ్డని మనకిచ్చి శాశ్వతంగా దూరం చేసుకొని ఇంకొక బిడ్డ వాళ్ళని కొట్టి తిట్టి చీయని వెళ్ళిపోయిన తల్లిదండ్రుల మనసు ఎలా ఉండుంటుందంటావు? ఎన్ని ముక్కలైపోయి ఉండదంటావు? అయినా ఆ స్థితిలో కూడా బలాన్నంతా కూడగట్టుకొని ఒక తల్లిదండ్రులు బాధపడకూడదు అని వాళ్ళు ఎంత దూరం వచ్చారు అంటే ఆ అల్లుడు ఎలాంటి వాడై ఉంటాడంటావు? అంటే ఏంటండి మీరనేదే? ప్రేమకి అర్థం తెలిసిన దానివే. నేను నిన్నెంత ప్రేమించానో నీకు తెలుసు శర్వా. నీకు అహంకారం ఎక్కువ, గర్వం ఎక్కువ, పొగరెక్కువ. అవి నా దగ్గర ఎందుకు చూపించవు? నేనంటే నీకు వాళ్ళ మాలిన ప్రేమ కాబట్టే మనమ్మాయిని ముమ్మూర్తులా నీలానే తయారు చేసావు. అదెందుకు నీ దగ్గర నా దగ్గర ఆ పొగరు గర్వం చూపించదు? దానికి మనమంటే ప్రేమ కాబట్టే. ఆ అబ్బాయి ప్రేమని అలుసుగా చేతగానితనంగా నీ అక్క కూతురు తీసుకొని వెళ్ళిపోయింది. దానికి ఇప్పుడు శిక్ష ఆ అబ్బాయి వేసుకోవాలంటావా? ఆ అబ్బాయిని కన్నందుకు ఆ అబ్బాయి ఏదైనా చేసుకొని పోయాడే అనుకో, ఆ తల్లిదండ్రులకి కడుపు కోత పెట్టడం న్యాయం అంటావా? అంటే నా వల్లే వాళ్ళు పోతారా ఏంటండి? మరి కాదా? నువ్వు ధాత్రిని పంపిస్తే బహుశా ధాత్రిని జగత్ అనుకుంటే చాలే ఊరుకోండి. అంటే ఏంటి? ఒక పెళ్ళైన సెకండ్ హ్యాండ్ గాడు, 3 ఏళ్ళు ఒక దాంతో కాపురం చేసిన సెకండ్ హ్యాండ్ గాడు పెళ్ళాం చీకొట్టి లేచిపోతే ఒక మూలన పడుంటే వాడి దగ్గరికి నా కూతుర్ని పంపి నా కూతుర్ని పెళ్ళాంలా యాక్ట్ చేయమనాలా? వాడు నా కూతుర్ని ఏ హగ్గో ఏ ముద్దో ఇచ్చి నా కూతురే వాడి పెళ్ళాం అనుకొని ఏ సెక్సో జరిగితే అప్పుడేం చేయమంటారో? నా కూతురు ఇష్ట ప్రకారం నా కూతురు ఇష్టమైన వాడే దాని ఒంటి మీద చెయ్యాలి. అంతేకాని అలా మీ అమ్మాయి ఎవరితో కాలు జారొచ్చినా నీకు ఇష్టమేనా? నా పెంపకం దాన్న తప్పు చచ్చినా చేయనివ్వదు. నేను ఉండేది అమెరికాలో అయినా నా బిడ్డకు నేను ఎథిక్స్, మోరల్స్, వాల్యూస్ నేర్పించి పెంచుకొచ్చాను. అంటే నీ అక్క బావలు అలా పెంచరంటావా? మీ అక్క ఎలాంటి వారో నీకు తెలియదంటావా? చూడు శర్వా, నువ్వు అడగగానే పురిట్లో బిడ్డని తీసి నీ చేతిలో పెట్టాడు మీ బావ. కనీసం బిడ్డ గురించి ఇన్ని సంవత్సరాల్లో మీ అక్క కానీ బావ కానీ ఒక్కసారి కూడా
ఫోన్ చేసి ఎరుగరు. కనీసం పిల్ల ఎలా ఉందని కూడా మనకు అప్పచెప్పిన తర్వాత వాళ్ళు కనుక్కోలేదు యోగక్షేమాలు. అది మన మీద నమ్మకం కాదంటావా? అలాంటిదే నువ్వు ఈరోజు వరకు కూడా వాళ్ళ బిడ్డ అని మనం ఎప్పుడూ సంబోధించం. మాట వరుసకు కూడా మన పిల్లనే చెప్పినా వాళ్ళు ఏ రోజు మా పిల్ల అనే మనతో వాదనకి దిగింది లేదో. బిడ్డను చూడాలనుకోలా, ఒక ఫోటో పంపమల్లా. నువ్వు ఇన్నేళ్లలో నిజం చెప్పు, మీ అక్కకి ఒక్కసారి కూడా ఎందుకు ఫోన్ చేయలా? మీ అమ్మా నాన్నలు పోయినప్పుడు కూడా ఎందుకు వెళ్ళలా? మా అమ్మా నాన్న పోయినప్పుడు కూడా నేను వెళ్ళొచ్చాను, కానీ నన్ను ఎవరిని కలవకుండా రమ్మని ఎందుకు చెప్పావు? కేవలం ధాత్రి కోసం, అంటే నీ ప్రేమ కోసం. నీది మాత్రమే ప్రేమ, మోసి కనని నీదే ప్రేమ అయితే భానుమతి గారు, ఉపేంద్ర గారు, మరి సంజయ్నే ప్రేమతో వాళ్ళు మాత్రం మొయ్యలేదా, కనలేదా, గుండెల మీద పెట్టుకొని పెంచలేదా? వాళ్ళ అబ్బాయి ప్రేమించాను అనగానే నేను నిన్ను ప్రేమించినట్టే, నేను నిన్ను పెళ్లి చేసుకున్నట్టే కాదు సంజయ్ కూడా జగతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడో. నువ్వు కాలు జారి నన్ను వదిలి వెళ్ళిపోయి తప్పుడు పనులు చేస్తే నేనేం చేసేవాడినే? నిజం చెప్పాలంటే సంజయ్ స్థానంలో ఉన్న ఏ మగాడైనా 3 చేస్తాడు. ఒకటే, అవతల వాళ్ళని ముక్కలుగా నరుకుతాడు, లేదా తన తానే బలి తీసుకుంటాడు, లేదా వాళ్ళతో కలిసి సస్తాడు. ఈ మూడిట్లో ఏం చెయ్యాలి? నేనైతే అదే చేసుండేవాడినే. అంటే నేను అలాంటిదాన్ని అంటున్నారా? కాదు. నీ అహంకారం, నీ పొగరు, నీ గర్వం ఎలాంటివంటే నువ్వు పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అనుకుంటావు. నీకోసం అమ్మా నాన్నలను వదులుకున్నాను, దేశం కాని దేశం వచ్చాను. బిడ్డని నేను కనకపోయినా, మన బిడ్డ కాకపోయినా ఏ రోజైనా ఆ వ్యత్యాసం చూపించానా? ప్రాణప్రదంగా ప్రేమించాను. నీ అక్క కూతుర్నే ఎందుకు తీసుకోవాలి? ఏ అనాథ బిడ్డ లేకనా? ఏ ప్రపంచం మీద ఆర్ఫన్ కిడ్స్ని మనకివ్వరనా అని నేను నీతో వాదన పెట్టుకోవచ్చో? ఏ రోజైనా అలా మాట్లాడానా? ఎందుకు కాదో? నీ మాతృత్వాన్ని నేను అర్థం చేసుకున్నాను, నీ ప్రేమను నేను అర్థం చేసుకున్నాను. అలాంటిది ఈ రోజున నువ్వు నీ అక్క మనసు అర్థం చేసుకోకుండా మాటలతో తూట్లు పొడి చేసావు. మీ బావగారిని పెద్దంతరం చిన్నంతరం లేకుండా మాట్లాడావు. వచ్చింది వియ్యాలవారు, అది మీ అక్కకైనా మనకైనా సరే. నువ్వు అలా తోలనాడి మాట్లాడటం భావ్యం కాదో. వాళ్ళు సాయం కోరి వచ్చారో, వాళ్ళ అబ్బాయి ఎంత ప్రేమించాడో చెప్తుంటే వినాలి మనం. వాళ్ళ అబ్బాయిని వాళ్ళు నాకు చూపించారు వీడియో కాల్లో. మత్తు మందులు ఇప్పించి ఒక తల్లిదండ్రులు కొడుక్కి ఎంత దూరం వచ్చారు అంటే ఆ వయసులో ఉన్న మనుషులు ఎందుకు వస్తారో? నిజం చెప్పే స్థితిలో తట్టుకునే కొడుకే అయితే మన దాకా వస్తారా? ఆ అబ్బాయి ఓవర్ సెన్సిటివ్ పర్సన్ అంట. ఆ అబ్బాయి జగతిని వదిలి ఉండలేడంట. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయిన దాకా నేను నిన్నెలా అయితే పంచప్రాణాలు అనుకొని బ్రతుకుతానో అలా బ్రతికే నాలాంటి ఒక పిచ్చోడంట. అలాంటి వాడిని వెన్నుపోటు పొడిచిపోయిన దాన్నేమీ చేయలేని నీలాంటి వాళ్ళు అలాంటి అబ్బాయికి శిక్ష వేయమని మాట్లాడకూడదేమో కదో. అంటే ఏంటండి మీరనేదే? నా మాట నువ్వు కాదని అనుకుంటున్నాను. ధాత్రితో నేను మాట్లాడతాను, ఇంతకు మించి నువ్వు ఇంకొక మాట మాట్లాడినా నేను ఒప్పుకోను. అంటే మనము ఇండియా పంపించాలా మన అమ్మాయిని? మనం కూడా వెళదాం అవసరమైతే. కొంతకాలం అక్కడుండి ఆ అబ్బాయి పరిస్థితి ఏంటనేది ఆ అబ్బాయి నార్మల్గా ఉన్నప్పుడు ధైర్యంగా కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేసి మన బిడ్డను తీసుకొని మనం వద్దాం. అంతేకాని నువ్వు ఇక్కడే ఆటంకాలు ఏర్పరిచి నువ్వు ఇక్కడే వాళ్ళని హర్ట్ చేస్తానంటే మాత్రం నేను ఊరుకోను. ఇంకేం మాట్లాడినా నా మీద ఒట్టే. మీరేమైనా చెప్పండి, ఎన్నైనా చెప్పండి, ధాత్రికి ఇష్టం లేదంటే మాత్రం నేను ఒప్పుకోను ఆ సెకండ్ హ్యాండ్ దగ్గరికి వెళ్ళటానికి. ఎందుకే అన్నిసార్లు అంటావు? నేనే ఆ సిచ్యువేషన్లో ఉంటే అంటావా? అంటే నాకు ముందు మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా? లేరే తల్లి. ఉంటే అంటావా అంటున్నాను అన్నాడు ఆయన. సర్లే అంది శర్వాణి. ఈలోపు శర్వాణిని ఒప్పించాడు ఆయన. ఇక టక్ 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 అంటూ పిన్ హీల్స్ వేసుకొని ఆఫీసు నుంచి ఒక పార్టీకి వెళ్ళి ఆ పార్టీ దగ్గర ఒకడు ప్రపోజ్ చేస్తే వాడికి వడ్డను పూర్తి చేసి, నేను మా నాన్న ఎంపరర్కి ప్రిన్సెస్ని, నేను చేసుకునేవాడు కింగ్ లాగా ఉండాలి, నీలాంటి వేస్ట్ ఫెలోస్ కాదురా అలాంటి వాళ్ళని వాడికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసి అప్పుడే వచ్చింది ధాత్రి ఇంటికి. వచ్చి రాగానే ధాత్రికి ఒక పర్సనల్ అసిస్టెంట్నే ఇండియా నుంచి పిలిపించి మరీ పెట్టింది ఇక్కడ శర్వాణి. హ్యాండ్ బ్యాగ్ వాళ్ళు తీసుకోవాలి. ఆ తర్వాత
కోటు అవన్నీ తీశాక ఫ్రెష్ అయ్యిరా నాన్న అన్నాడు వెంకట్రావు. ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత కింద నుంచి పైకి భానుమతి, ఉపేంద్రని, ప్రియవద, శంకర్ని పిలిపిస్తే కూర్చొని తను తినే ఫుడ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. గమనించడం మొదలు పెడితే ఎవరు వీళ్ళు అని కళ్ళతోనే సైగ చేస్తే మీ అమ్మ వాళ్ళ అక్కయ్య గారు ఆవిడ ప్రియవద, ఆయన వారి భర్త గారు శంకర్, అంటే నీకు పెద్దమ్మ పెదనాన్న అవుతారు అంటే ఓహో హాయ్ అంది ధాత్రే. హాయ్ అమ్మా అన్నారు వాళ్ళు. మరి వీళ్ళెవరు అన్నట్టుగా సైగ చేస్తే వాళ్ళ బంధువుల్లే అంటే ఓహో అని అక్కడ కూర్చున్న తర్వాత నీకు విషయం చెప్పాలమ్మా అన్నాడు వెంకట్రావు. ఏంటి విషయం అన్న తర్వాత ఫస్ట్ ధాత్రి జగతి ఒకే తల్లి పిల్లలని, ప్రియంవదే వాళ్ళకి అమ్మని, శంకర్ వాళ్ళకి నాన్నని, ఆ తర్వాత జగతి ఇలా సంజయ్ లైఫ్లోకి వెళ్ళిందని జరిగింది మొత్తం పూసగుచ్చి చెప్పేశాడు వెంకట్రావు. చెప్తే ఓ అయితే ఏంటి ఇప్పుడు డాడ్ వీళ్ళు నా బయలాజికల్ పేరెంట్సా? అయితే సో వాట్, లైట్, దానికి ఎవరమేం చేయగలం అందే ధాత్రి. ఆ మాటకి అది కాదమ్మా, జగతిని అతను చాలా ప్రేమించాడంట, ఇలా హాస్పిటల్లో ఉన్నాడంట, ఇలా మొత్తం ఇప్పించి ఇక్కడ దాకా వచ్చారంట. అయితే ఏం చేద్దాం, ఇప్పుడు నేను వెళ్ళిన తర్వాత మీ అబ్బాయి ఈజీగా కనిపెట్టేస్తాడు నాకు వీళ్ళమ్మాయికి తేడా. ఒక విషయం చెప్పమంటారా, ఇప్పుడు నేను వీళ్ళని పేరెంట్స్ అని యాక్సెప్ట్ చేశాను అనుకుంటున్నారా ఏంటి? మమ్మీ నన్ను ప్రాణానికి ప్రాణంగా గుండెల మీద పెట్టుకొని పెంచింది మా శర్వాణి మమ్మీ, మా వెంకట్రావు డాడీ ఎప్పటికీ వాళ్ళే నా అమ్మ నాన్నలనే లేచి ముద్దులు పెట్టుకుంది ధాత్రే. శర్వాణి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి. నాకు సంబంధించినంతవరకు వీళ్ళు నాకేమీ కారు, కనటమే గ్రేట్ అనుకుంటే ఫారిన్ కంట్రీస్లో చాలామంది సర్గెట్ చేయించుకొని పిల్లల్ని ఇచ్చేస్తూ ఉంటారు. వాళ్ళందరితో మనకి ఏదో ఉంది అనుకుంటే చాలా పొరపాటు. నా వరకు నేను మాత్రం మా డాడ్ ఎంపరర్కి, నేను ఇప్పుడు ప్రిన్సెస్ని, రేపు క్వీన్ అవ్వాలి, నేను చేసుకునేవాడు కింగ్ అవ్వాలి అని చెప్పింది ధాత్రే. ఆ మాటకి భానుమతి, ఉపేంద్ర చేతులు పట్టేసుకున్నాడు. ధాత్రే వాట్ ఈస్ దిస్, మీరు ఏమనుకుంటున్నారండి నా గురించి? అసలు ఎలా కనపడుతున్నాను నేను మీకు? డూ యు నో హూ యామ్ ఐ, నేనేంటో తెలుసా అసలు మీకు? అసలు నన్ను ఏమనుకుంటున్నారు మీరు? నేనేం చదివానో తెలుసా? నా రేంజ్ ఏంటో తెలుసా? నా స్టేటస్ ఏంటో తెలుసా? ధాత్రే అన్నాడు వెంకట్రావు. అది కాదు డాడ్, ముందు దాన్ని ఎందుకు మీరు అంత గట్టిగా కోప్పడుతున్నారో? ఏమైంది డాడ్ మీకు? ప్రాక్టికల్గా ఉండమంటున్నాను నేను. ఇప్పుడేంటి, వీళ్ళ అమ్మాయితో పాటు నన్ను కూడా మూశారు, కన్నారు. అలా పెంచేశారా మరి దాన్ని? ఎలా ఉండేది మీ కూతురు అని అడిగితే భానుమతి ఎలా 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 అని ఫోటోలు వీడియోలు చూపించి చెప్పుకుంది. అంటే అంత పద్ధతిగా దాన్ని తొక్కి నార తీసి మీరు పెంచితేనే, దానికి అన్నీ నేర్పిస్తేనే అది అంత పెద్ద పెద్ద వ్యవహారాలు నడిపిందండి. అంటే మీ పెంపకం అలా ఏడ్చిందనమాట. ఇక్కడ యుఎస్లో ఉంటున్నా కూడా మా మమ్మీ నాకు ఇండియన్ కల్చర్, ఎథిక్స్, మోరల్స్, వాల్యూస్, బిఫోర్ మ్యారేజ్ సెక్స్ తప్పని, కరెక్ట్ కాదని, ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకోకూడదని, ఎక్కడ పడితే అక్కడ ఎవరితో పడితే వాడితో కులకకూడదని, ముద్దులు హగ్గులు లాంటివి తప్పని మా మమ్మీ చెప్పి నన్ను అంత పద్ధతిగా పెంచితే, ఇండియాలో ఉంటూ కల్చర్, మోరల్స్, వాల్యూస్, ఎథిక్స్ అని మాట్లాడే నీలాంటి వాళ్ళు కూతుర్ని అలాగైనా పెంచుకునేది అని అడిగింది ధాత్రి. ఆ మాటకి ప్రియంవద, శంకర్ మాకు చేతకాలేదులేమ్మా పెంచటం అనేసరికి ధాత్రే వాట్ ఆర్ యూ టాకింగ్ అన్నాడు వెంకట్రావు. ఇట్స్ ట్రూ డాడ్, మీకు ఒక విషయం చెప్పమంటారా అంది భానుమతి ఉపేంద్ర వైపు తిరిగి. ఏమిటమ్మా? మీ అబ్బాయికి నాకు సెట్ అవ్వదు, మీరు అనవసరమైన హోప్స్ పెంచుకోవద్దు, మీరు అర్లీగా బయలుదేరి వెళ్ళి వాడిని లేపండి, వాడికి అది ఇలా లేచిపోయిందని, వాడిని చీకొట్టిందని చెప్పండి. 1 or 2 years బ్రేకప్ ఫేజ్లో ఉంటాడో, కాసేపు అలా డ్రింక్ చేస్తాడో, ఏదైతే కనుక మందు లోపలికి వెళ్ళొద్దో వాడు మత్తులో పడిపోయిన క్షణక్షణం దాన్ని మర్చిపోతూ వాంతులు చేసుకొని ఫుడ్ తినకుండా కొన్నాళ్ల పాటు వాడు అలా తిరుగుతూ నార్మల్ అవుతూ వస్తాడు. ట్రిప్స్కి పంపించండి. ఆ తర్వాత వాడికే ఎవరితో ఒకటి నచ్చుద్ది, ఆ తర్వాత దాన్ని మర్చిపోతాడు. ఎవడు ఒక కరెక్ట్ ఏజ్లో ఉన్నటువంటి మగాడైనా ఆడదైనా పెళ్ళాం పోతే మొగుడు పోతేనే ఉండట్లేదు ఇంకో పెళ్లి చేసుకోకుండా. అందులోనూ మెబ్బాయి మంచి రొమాంటిక్ కింగ్ అని చెప్తున్నారు.
పెళ్ళాంతో డైలీ క్లోజ్గా ఉండే మీ అబ్బాయి అది పోయింది కదా అని ఎన్నాళ్ళు మీ అబ్బాయి అలాగే ఉంటాడో? వాడు అలా ఉండడమ్మా, వాడు అలా బతకడు తల్లే. సో వాట్? అయితే నన్నేం చేయమంటారు? ఇప్పుడు మీ అబ్బాయి ప్రేమించింది నన్ను కాదు, పెళ్లి చేసుకుంది నన్ను కాదు, నన్ను వచ్చి యాక్ట్ చేయమంటున్నారు. మీ అబ్బాయి నన్ను కిస్ చేస్తే, హక్ చేస్తే, సెక్స్ చేస్తే అవి కూడా భరించమంటారా? భరించవచ్చు, తప్పు లేదు. కానీ ఇండియన్ కల్చర్ ప్రకారం అది తప్పే. మీ అబ్బాయి నా మొగుడు కాదే, నేను అలా చేయకూడదే. అసలు నన్ను ఒకడు ముట్టుకోవాలన్నా, నన్ను ఒకడు టచ్ చేయాలన్నా, నన్ను ఒకడు కిస్ చేయాలన్నా, ఒకడు హక్ చేయాలన్నా, ఒకడు నా ఒంటి మీద చేయాలన్నా వాడికి ఒక రేంజ్ ఉండాలి. చెప్పాను కదా, మా డాడీ ఎంపరర్కి, నేను ప్రిన్సెస్ని, కాబోయ్ క్వీన్ని. నన్ను పెళ్లి చేసుకునేవాడు ఒక ప్రిన్స్ అయి ఉండాలి, కాబోయ్ కింగ్ అయి ఉండాలి. ఆ లెవెల్లో మీ అబ్బాయి ఉంటే కదా వేరే విషయాలు. కానీ మీ అబ్బాయి సెకండ్ హ్యాండ్ కాడు కదా, నాకు సెకండ్ హ్యాండ్ వాటి మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు యార్ అనేసింది ధాత్రి. దాంతో ఇక ఆపేలా లేదని అప్పటికే ప్రియంవద కళ్ళు చెరువులైపోయినాయి. భానుమతి కింద కూర్చుండిపోయి వెంకట్రావు కాళ్ళు పట్టేసుకుందే. ఉపేంద్ర చేతులు పట్టేసుకున్నాడు. శంకర్కి మాట రాక ఆయన అవాక్కైపోయి కూర్చుంటే ధాత్రిని లోపలికి ఈడ్చుకెళ్ళాడు వెంకట్రావు. వెనకాలే, అంత గట్టిగా దాని చేయి పట్టుకోవద్దు, దానికి హ్యాండ్ పెయిన్ వస్తుంది అని శర్వాణి ఆయన వెనకాలే పరిగెత్తితే ధాత్రిని లాగి చెంప మీద ఒక్కటి కొట్టాడు వెంకట్రావు. అమ్మో, అయ్యో దేవుడో, పుట్టిన దగ్గర నుంచి నా బిడ్డని నేను కొట్టుకోలేదు. నోరుమైన ముందు నిన్ను కొట్టాల్సింది దాన్ని కొట్టానే, నిన్ను కూడా వేయమంటావా? చచ్చిపోతాను నేను నన్ను కొట్టావంటే కదా. మరి నేను నిన్నేం అనకూడదు కదూ, ఎందుకంటే నువ్వు నన్ను ప్రేమించావు. ప్రేమించిన మొగుడు మగాడు కొడితే ఏ ఆడ తీసుకోలేదు. మరి అలాంటిది పెద్ద చిన్న లేకుండా అది పెట్టరేగిపోయి మాట్లాడుతుంటే దాన్ని ఆడతనం నేర్పి పెంచలా, ఆడలక్షణం నేర్పి పెంచలా, తప్పొప్పులు చెప్పి పెంచలా. అహంకారిగా పెంచావు, గర్వపోతుగా పెంచావు, పొగరుబోద్దాన్లాగా పెంచావు. అలాగైనా మాట్లాడేది? పెద్ద చిన్న లేకుండా ఏం మాట్లాడిందో అర్థమైందా నీకు? అదైనా నువ్వు నేర్పించిన సంస్కారం నీకు వచ్చి ఏడిస్తేనే కదా దానికి రావటానికని వెంకట్రావు శర్వాణి మీద చేయెత్తేపాటికి, డాడ్ నన్ను కొట్టినా నేనేమనుకోను, మమ్మీనేమన్నా అంటే నేను ఊరుకోను, షట్ అప్ అన్నాడు వెంకట్రావు. అదేంటి డాడ్ నువ్వు కూడా? అసలు ఏంట్రా నువ్వు మాట్లాడిన మాటలు? వాళ్ళు అడిగింది మన హెల్ప్, ఇష్టమైతే చేస్తామనాలి, లేదంటే మానేస్తామనాలి. నిన్నెవరు ఫ్రీ అడ్వైజులు ఇమ్మనమని చెప్పారు అక్కడ? అలాగే నాకు అనేది, అలాగే నా పెంచేదాన్ని నువ్వు పెద్ద చిన్న లేకుండా మాట్లాడొచ్చా? మనం ఇండియా వెళ్తున్నాం, వాళ్ళు చెప్పినట్టు నువ్వు వింటున్నావు, ఇది నా మీద ఒట్టే. నువ్వు కాదు కూడదు అన్నావనుకో, ఈ ఏజ్లో మీ మమ్మీకి నేను డివోర్స్ ఇవ్వనమ్మా. మీ మమ్మీని వదిలేసి ఇంకో మమ్మీని చేసుకొనిచ్చి ఇప్పుడు నేను పిల్లల్ని కనాల్సి వస్తుంది. మీ అమ్మకు నా గురించి బాగా తెలుసు, నేను చెప్పేది చేస్తా, చేసేది చెప్తా, నీకు కూడా బాగా తెలుసు ఆ విషయం అనేసరికి, వాట్ ఈస్ దిస్ మామ్ అనేసరికి, ఒప్పించుకొని కూతురునే బయలుదేరుతున్నాం ఇండియాకి, మాటిస్తున్నాను వాళ్ళకి నేను. 1 ఇయర్ టైము. ఆ తర్వాత ఆ 1 ఇయర్లో సంజయ్ మారాలి, మారతాడు, అర్థం చేసుకుంటాడు. చెప్పి నిజం అప్పుడు తిరిగి రావాలి. పిచ్చి వేషాలు వేస్తే నడుములు ఇరక్కొడతా ఒక్కొక్కళ్ళే అని ఇండియాలో మనం ఉండటం కోసం ఒక విల్లా కూడా వెంటనే కొనమనమని చెప్తాను. ఇక్కడ బిజినెస్ అంతా వేరే వాళ్ళని చూసుకోమని చెప్తానని కిందకి వెళ్ళి మీరు ఏర్పాట్లు చేసుకోండి, మనం బయలుదేరదాం ఒక 4-5 రోజుల్లో అని చెప్పాడు వెంకట్రావు. దేవుడే వరం ఇచ్చినట్టు అనిపించింది. కానీ ఈ ధాత్రి మాటకి, నోటికి, ఈ ధాత్రి ఉన్న స్పీడ్కి, ఈ ధాత్రి అహంకారానికి, పొగరుకి అసలు పోయిన జగతికి సంబంధం ఉందా? సంజయ్ చాలా తేలిగ్గా కనుక్కుంటాడేమో, కనుక్కుంటే విషయం తెలిసిపోద్దేమో. తెలిసిపోతే సంజయ్ చేతికి దక్కుతాడా? అసలు ఎంత అహంకారిగా ఉన్న అమ్మాయితో నా కొడుకు యాగటానికేనా అని భానుమతికి ఎన్నెన్నో ఆలోచనలు. వెళ్ళే రోజు రానే వచ్చింది. యునైటెడ్ స్టేట్స్లో ఉన్నటువంటి ఫ్లాగ్స్ దగ్గర నుంచి అన్నిటికీ బాయ్ బాయ్ చెప్పి నా ఆఫీసు, నా గార్డెను, నేను ఆడుకున్న ప్లే థింగ్స్, నా బెడ్రూము, నా ఇల్లు, మా అమ్మ నాన్న, నా క్లోసెట్, నా బట్టలు అని వాటన్నిటికీ ముద్దులు పెట్టుకుంటే మేము వస్తున్నామమ్మా నీతో అనేసరికి థ్యాంక్ యూ అని అమ్మా నాన్నల్ని కౌగిలించుకొని మొత్తానికి ఇండియాకి బయలుదేరి వచ్చారు. రాగానే మేము విల్లా తీసుకున్నాం, మేము ఆ విల్లాలో ఉంటామన్నాడు వెంకట్రావు. వద్దండి, మీరు కూడా మాతోనే ఉండండి, అమ్మాయికి కూడా కాస్త ధైర్యంగా ఉంటుంది. ఎక్కడికి డాడ్ మీరు వెళ్ళేదే? వాడు వస్తే అంతగా వీళ్ళ అబ్బాయికి వాళ్ళు చెప్పుకుంటారులే, మీరు ఇక్కడే ఉండండి అనేసింది ధాత్రే.
పిల్ల ఉండమంటుంది. నేను పిల్లను వదిలి పిల్లని చూసుకోకుండా అస్సలు ఉండను అంది శర్వాణి. ఆ తర్వాత ప్రియంవద శంకర్ వెళ్ళబోతే వెళ్ళొద్దన్నారు భానుమతి, ఉపేంద్ర. ఆ తర్వాత పదండి వెళ్ళి మీ అబ్బాయికి ఇంకా సెడేషన్ ఇవ్వద్దని చెప్తురు కానీ నేను మాట్లాడతాను. ఏంటి ఇలాగే అంది భానుమతి. అంటే ఏం చెయ్యాలంటారో? చూడమ్మా, ఇగో ఈ గోడల నిండా చూసావు కదా, హాల్లో మొత్తం ఉంది జగతి ఫోటోలే. ఈ ఇంట్లో పూజ గది మినహా అన్ని రూముల్లో జగతి ఫోటోలు ఉంటాయి. అన్నిట్లో జగతి జ్ఞాపకాలు ఉంటాయి. జగతికి మా అబ్బాయికి పెళ్ళైన వీడియోలు ఇవి, ఎంగేజ్మెంట్ వీడియోలు ఇవి, వాళ్ళు ట్రిప్పులకి వెళ్ళినాయి, హనీమూన్లకి వెళ్ళినాయి, అన్నీ మా అబ్బాయి ల్యాప్టాప్లో ఉంటాయి. ఒకసారి నువ్వు అన్నిటినీ చూసిరా అమ్మా అని ఒక 2 రోజులు వదిలేశారు భానుమతి వాళ్ళు. అన్నీ చూసిన తర్వాత షో మీ అబ్బాయిని చూసి పిటి అనుకోవాలా లేదంటే గనక కర్మ అనుకోవాలా నాకేం అర్థం కావటం లేదంది ధాత్రి. అయితే నువ్వు మాకు సహాయం చేసి పెడతావా అంది భానుమతి. ఏం చెయ్యాలి? నువ్వు నిట్టూర్పు విడవటం కాదమ్మా, నువ్వు జగతిలా మారటం కావాలి. వాట్ యు మీన్ అంటే నువ్వు జగతిలా ఉండాలమ్మా, జగతిలా నవ్వాలి, జగతిలా మాట్లాడాలి. నీ ఎసెంటు వేరుగా ఉంది. నువ్వు జగతి మాటలివి, జగతి ఇలా మాట్లాడుద్దే, అలా ఉంటేనే మావాడు కనుక్కోడమ్మా. అంటే మీరు చెప్పేదేంటి? నా ఐడెంటిటీ నన్ను వదిలేసుకోమంటున్నారా? నా అస్తిత్వాన్ని నన్ను కోల్పోమంటున్నారా అని అడిగింది ధాత్రే. ఆ మాటకి నేను అలాంటి మాట ఎప్పుడు చెప్పనమ్మా, కానీ ఇప్పుడు నిన్ను సంజు జగతి అని నమ్మాలంటే నువ్వు ధాత్రిలా వెళ్ళకూడదేమో కదో, అర్థం చేసుకో తల్లి ప్లీజ్ అని చేతులు పట్టుకున్నారు వాళ్ళు. వెంకట్రావు చెప్పింది విను అన్నాడు. ఆ రోజు నుంచే భానుమతి ధాత్రిని కూర్చోబెట్టుకొని, జగతి హెయిర్ స్టైల్ ఎలా ఉంటుంది కానీ నీ జుట్టు పొట్టిగా ఉంది, పర్లేదులే అంటే ఎక్స్టెన్షన్ పెట్టి మేనేజ్ చేయొచ్చులే. అమ్మా నువ్వు ఇండియన్ ఫుడ్ తింటావా? తింటా, అమెరికాలో ఉన్న మా మమ్మీ కూడా నాకు ఇవన్నీ నేర్పించిందే అని చెప్తే అన్నీ వండించింది భానుమతి. యాక్ నేను అస్సలు తిన్నివి ఈ ఆనపకాయ పులుసులు, బీరకాయ కూరలు, అసలు ఇవి ఏంటో కూడా తెలియదు నాకు. నేను చికెన్, మటన్, ప్రాన్స్, ఫిష్ వీటిల్లో నేను స్పెషల్స్ తింటాను. నేను అలాగే కొన్ని రకాలైనటువంటి ఫ్రైస్ తింటాను. ఏంటి డట్టి చెత్తంతా అనేసింది ధాత్రే. అన్న తర్వాత దీని ఫుడ్ హ్యాబిట్స్ దాని ఫుడ్ హ్యాబిట్సే వేరుగా ఉన్నాయిగా దేవుడా అనుకుంది భానుమతి. అన్న తర్వాత నీ హాబీస్ ఏంటమ్మా? నా హాబీస్ నేను టేబుల్ టెన్నిస్ ఆడతాను, షటిల్ ఆడతాను, బ్యాడ్మింటన్ ఆడతాను, క్రికెట్ ఆడతాను, ఆ తర్వాత నేను బాస్కెట్బాల్ ఆడతాను, అదేమో తొక్కుడు బిళ్ళ, చెక్క చెమ్మ, అదేమో చెమ్మ చెక్కలు, ఇలాంటివన్నీ ఆడుకునేది. ఏంటి ఆలోచిస్తున్నావు? నా బ్రెయిన్ పనిచేయట్లేదండి అంటే నేర్పిద్దాంలే, చూపిద్దాం, చెప్దాం, ఏంటి మన వల్ల అవుద్దంటారా అసలు అంది భానుమతి. లేదు, ధాత్రి తెలివైందే. ధాత్రి ఏదైనా సరే మనం ఒక్కసారి చూపిస్తే సింగిల్ టైంలో పట్టేసుకుంటుంది చూడు అన్నాడు ఆయన. కూర్చోబెట్టి ఇక ఆయన ఒక వైపున, ఇక ఇంకొక వైపున వెంకట్రావు, మరొక వైపున భానుమతి, ఇంకొక వైపున శంకర్, మరొక వైపున ప్రియంవద, ఎంతమంది కూర్చుంటే శర్వాణి పిల్లని ప్రెషర్ చేయొద్దని మధ్యలో పిల్లకి జ్యూసులు తాగించుకోవటం, పిల్లకి తలకు ఆయిల్ మసాజ్ చేసుకోవటం, నువ్వు వెళ్ళి బాత్టబ్లో నువ్వు హ్యాపీగా షార్ చేయి నాన్న అని కూతుర్ని పంపించటం, ఈ పనుల్లో మునిగిపోతుంది శర్వాణి. అయితే గుడికి తీసుకెళ్ళటం, గుడి అంటే మీ ఇలా ప్రదక్షిణలు చేయాలి, ఇలా ఉండాలి, ఇలా పూజ చేయాలి, ఇలా కూర్చోవాలి, ఇలా ముగ్గేయాలి, ఇలా అది చేయాలి, ఇలా ఇది చేయాలి, ఆ తర్వాత ఇలా వంట చేయాలి, అవన్నీ నేర్పిస్తుంటే వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఆడదంటే ఇవన్నీ చెయ్యాలా ఏంటి? నేను ఎంత చదువుకున్నానో తెలుసా? నేను ఎంత పెద్ద కంపెనీ రన్ చేస్తున్నానో తెలుసా? ఎన్ని కోట్ల టర్న్ ఓవరో తెలుసా? మా కింద ఎంతమంది పనిచేస్తారో తెలుసా? ఏంటిదంతా అంద ధాత్రి. ప్లీజ్ అమ్మా అన్న తర్వాత ఇలా రోజులు గడిచిపోవటం మొదలైంది. 20 రోజులు అయిపోయింది అక్కడికే. ఆ తర్వాత ఒక రోజున ధాత్రి లైఫ్ బాగుండాలని, ధాత్రి 100 ఏళ్ళు చల్లగా ఉండాలని
శర్వాణి టెంపుల్కి వెళ్ళింది. ఆయన పాత స్నేహితుల్ని కలిసొద్దామని వెంకట్రావు బయటికి వెళ్ళాడు. ఆ తర్వాత భానుమతి రోజుట్లాగానే ధాత్రికి నోట్లో భోజనం తినిపిస్తూ ఆవిడ ఏవో కొన్ని పదాలు నేర్పిస్తుంటే ఇక ఆ పదాలను వింటున్నటువంటి ధాత్రి 40 సార్లు భానుమతి చెప్పే పదానికి పకపక విరగబడి నవ్వుతో ఆంటీ మళ్ళీ చెప్పండి భలే సరదాగా ఉంది అంటుంటే అలా కాదు నాన్న, ఇలా అనాలని ఆవిడ కూడా ఓపికగానే చెప్తోంది. ఉపేంద్ర శంకర్ కూడా అక్కడే ఉన్నారు. గుడికి వెళ్ళినటువంటి శర్వాణి అప్పుడే పూజ అయిపోయి తిరిగి వస్తూ అలా మెట్లెక్కుతోంది. వెంకట్రావు అప్పుడే వస్తూ భార్యను చూసి నవ్వుతూ ఆయన స్టెప్స్ ఎక్కుతుంటే మనిషివా పశువ్వే నువ్వు అని ఒక్కసారిగా ప్రియంవద పెద్దగా అరిచింది. ధాత్రితో సహా ఇంట్లో వాళ్ళందరూ లేచి నుంచుంటే మెట్ల మీద నుంచున్న శర్వాణి వెంకట్రావు అలాగే ఆగిపోయారు. ఒళ్ళు పొగర, తల కొవ్వ, ఆడదానివి అంత వెకిల్ నవ్వేంటే నీకు? అంత విరగబడిన నవ్వెందుకు వస్తుంది? ఆవిడ చెప్పిన పదం అంత పలకట్లేదా? సహస్రనామం అనే పదం అంత పొగరెక్కేసిందా? మదం ఎక్కిందా? మతి తప్పిందా? నీ అమ్మ అలాగే పెంచిందా? ఒక్క ఆడలక్షణం ఉందా నీ దగ్గర? ఏం చూసుకొని అంత గర్వం? ఏం చూసుకొని అంత అహంకారం? వంట రాదా? ముగ్గేయవా? బట్టలు ఉతకవా? అంట్లు తోమవా? మొగుడితో కాపురం చేయవా? పిల్లల్ని కనవా? కోట్లుంటే చదివితే ఆడదాని దగ్గర ఆడలక్షణం ఉండొద్దటే? పొగరు పట్టి కొట్టుకుంటున్నావు నువ్వు అనేసరికి శర్వాణి వెంకట్రావు అలాగే నిలబడిపోయారు. ఇక నువ్వు ఊరుకో అన్నాడు శంకర్. ఏంటండి ఊరుకునేది? లాగి దవడపెట్టి 2 తీస్తే అని ప్రియంవద ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని వచ్చేసరికి ఆగక్కడ అంది ధాత్రి. అనేసరికి ఎక్కడ వాళ్ళు అక్కడే షాక్ అయిపోయారు. అసలు నువ్వెవరవమ్మా నన్ను కొట్టడానికి? హూ ఆడియో? నీకేం రైట్ ఉంది నా మీద? ఎవరివని కొడతావు నువ్వు నన్ను? నీకు నాకు ఏంటి ఉన్న రిలేషన్ అని కొడతావు? నువ్వు నా అమ్మవని నేను యాక్సెప్ట్ చేయట్లా. ఈయన నా ఫాదర్ అని నేను యాక్సెప్ట్ చేయటల్లా. ఏమోలే అడుక్కున్నారు, వచ్చి బెచ్చం పట్టారు, పమిట పట్టుకొని మా డాడీ కాళ్ళు పట్టుకున్నారని ఇక్కడ దాకా నేను రావటమే చాలా ఎక్కువ. ఇలాగే మాట్లాడావా దాంతో కూడా? ఇలాగే పెంచావా దాన్ని కూడా? నేను నీ దగ్గరే ఉంటే నన్ను ఇలాగే పెంచుండేదానివి కదూ, ఇలాగే మాట్లాడుండేదానివి కదూ. అందుకే పుట్టగానే నన్ను దూరం చేసి సగం గొడ్రాల్ని చేశాడు దేవుడు. ఆ తర్వాత ఇలా వాగేనా నీ కూతురు చేత్తోనే తన్నులు తిని నీ కూతురు చీకొట్టిపోయి నిన్ను బతికుండగానే గొడ్రాలిని చేసోదు వదిలేసింది. అందుకేనా? మర్యాదగా చెయ్యి దించు. కొడితే తిప్పి కొట్టాల్సి వస్తుంది. నువ్వు కొడితే పట్టడానికి నేను లేచిపోయిన నీ కూతురిని కాదో. నీ లిమిట్స్లో నువ్వు ఉంటే మంచిది. ఎవరెంతలో ఉండాలో అంతలో ఉంటే మంచిదే. ఆయన నేర్పించే ఆంటీకి లేని బాధ నీకెందుకు? అసలు నువ్వేంటి నా మీద ఇక్కడ? నీ జాగీరుదారేంటి ఇక్కడ? నువ్వు నా మీద పెత్తనం చేయటం ఏంటి ఇక్కడ? నువ్వెవరు అసలు నన్ను నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి? నీకేం రైట్ ఉంది నా మీద? ఓహో, ఏదో ఒక 10 నెలల పాటు నీ పొట్టలో నన్ను మోసాను కదా అని ఏమన్నా ఊరుకుంటాననుకుంటున్నావా? నా గురించి నీకు బాగా తెలియదు. ఎక్కువ మాట్లాడావంటే షూట్ చేసి అవతల పడేస్తా ఏమనుకుంటున్నావో. నువ్వెంత? నీ బ్రతుకెంత? నీ రేంజ్ ఎంత? అసలు నువ్వేంటే నా గురించి మాట్లాడేదే? నీకే సరైన ఆడతనం అమ్మతనం ఉంటే గనక నీ కూతుర్నే సరిగ్గా పెంచి ఏడ్చేదానివే. అయినా అసలు భానుమతి ఆంటీ, ఉపేంద్ర అంకుల్ అందరిది తప్పు అనుకుంటున్నారు మీరు. ఇక్కడ తప్పెవరిదో కాదు. అది లెటర్లో రాసిపోయిందంట కదా. మా మమ్మీ చెప్పిందిలే నాతో. నాకు చదివి మా మమ్మీ తెలుగు ఎక్స్ప్లెయిన్ చేసిందే. పంజరంలో చిలకలాగా పెట్టి తొక్కి నార తీసి పెంచితే అలాంటివే చెయ్యాలనిపిస్తుంది. మధ్యలో బఫెల్లో అయిపోయింది ఎవరో తెలుసా? మధ్యలో వేస్ట్ ఫెలో అయిపోయింది ఎవరో తెలుసా? మధ్యలో వెర్రి గొర్రె అయిపోయింది ఎవరో తెలుసా? మీ కొడుకు. బాధపడుతుంది మీరు. వీళ్ళు సేఫ్గానే ఉన్నారు అనేసి ధాత్రి స్టూపిడ్ పర్సన్, స్టూపిడ్ మాటలు థూ అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అలా నిలువుగుడ్లు వేసుకొని నిలబడిపోయారు ఎక్కడ వాళ్ళు అక్కడ.
మీరు చేసింది తప్పే వదిన, అది ఇప్పుడు కాదు అన్ని విషయాల్లోనూ. ఎందుకు మీరు ఇప్పుడు ధాత్రిని అలా కోప్పడ్డారో? తనేం చేసిందని సరదాగానే కదా అంది. నేర్పించేంత ఓర్పు ఓపిక నాకున్నాయి. పిల్లలన్న తర్వాత రకరకాలుగా ఉంటారు. సంజుకు మాత్రం కోపం లేదా? వాడు మాత్రం విసిగించకుండానే పెరిగాడా? పిల్లల్ని ప్రేమతో దగ్గరగా తీసి పెంచాలి వదిన. విసుక్కుని లేదా బందికానాల్లో పెట్టి వాళ్ళ చుట్టూ గిరులు గీసి కాదు. మీరు పోయిన జగతి విషయంలోనూ కరెక్ట్గా లేదు మీ పెంపకం. ఇప్పుడు మీరు ధాత్రి విషయంలో అతిగా కలగ చేసుకోవటం కరెక్ట్ అనిపించలేదు నాకు అనేపాటికి ప్రియంవదకి గుడ్లల్లో నీళ్లు తెములుకొచ్చేసినాయి. దాంతో పిల్ల మాట్లాడిన మాటలకే వియ్యాల వారు కూడా అలా అన్నారని శంకర్ కూడా ఏం మాట్లాడలేకపోయాడో. ఇక అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్రియంవద గదిలో తలుపేసుకొని పొగిలి పొగిలి ఏడిసిందే. ఆయన వెళ్ళాడు లోపలికి. తలుపులు మూసేసిన తర్వాత ఇక వెంకట్రావు శర్వాణి వైపు చూసి, చూసావా, ఆ రోజు నేను నీకేమని చెప్పానో? ఆడపిల్లని అలా పెంచకూడదని చెప్పానా? తప్పే ఉందండి అది అడిగిన దాంట్లో. 100కి 100 పాళ్ళు నిజమేగా అది అడిగింది. అలాంటిదే పెంపకమేనా పిల్లని పెంచేది? పైగా ధాత్రిని తప్పు చేసిందని దాని మీద అంత సీరియస్ అవ్వడానికి అక్క తప్పు. ఆవిడ వయసులో పెద్దదే. ఆవిడకి విలువ ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి. పైగా దాన్ని మోసి కన్న తల్లి. ఆ విషయం తీసేస్తే వరుసకైనా సరే నీకన్నా కూడా పెద్దది అంటే నీకు అక్క పెద్దమ్మగా కూడా పెద్దదే కదూ. అలా మాట్లాడొచ్చా? అది సంస్కారవంతుల లక్షణమా? చూడు, మన పిల్ల ఒక మాట జాడి అంది అనేసరికి అవతల వెయ్యాల వారు కూడా ఎలా మాట్లాడేశారో మీ అక్కనే. ఇప్పటికైనా దానికి తప్పొప్పులు చెప్పు శర్వాణి. మన్నంటలేదు కదా మన మీద ప్రేమతో అనుకుంటున్నావు నువ్వు. కానీ ఎదుటి వాళ్ళ మనసు బాధ పెట్టి క్రోధంతో ఉన్న గుండెలతో లేని శాపాలు కొని తెచ్చుకోకూడదు. అంటే నా బిడ్డను ఇప్పుడు చెప్పించొద్దా ఆవిడ? అప్పప్పప్పప్పా చెప్పింది విను అన్నాడు ఆయన. సర్లే అని లోపలికి వెళ్ళింది శర్వాణి. శర్వాణికి వెక్కి వెక్కి ప్రియంవద ఏడుపులు వినపడ్డాయి. ఆ తర్వాత భానుమతి ఉపేందర్తో ఏం పెంపకాలు పెంచటం అండి, ఆ పోయినమ్మాయిని సరిగ్గా పెంచుంటే గనక ఈరోజు మనకి నీ కర్మలు పట్టేవా? ఈ అమ్మాయిని కాళ్ళు గడ్డాలు పట్టుకొని తేవలసి వచ్చేదా? ఎంతమంది పొగర్లు అహంకారాలు భరించాల్సి వచ్చేదా? ఏం కర్మ ఇది? పిల్లాడి బతుకు సర్వనాశనం అయిపోవటానికి ఒకళ్ళే కారణం అంటారా అని ఉపేంద్ర మీద పడి ఆవిడ ఆడవటం ఇవన్నీ వినేసరికి శర్వాణికి కూడా ఎందుకో చాలా బాధ అనిపించింది. అలా ధాత్రి మాట్లాడటం. ధాత్రి గదిలోకి వెళ్ళిందే. వెళ్ళేసరికి రామమ్మే అని ధాత్రి ఒళ్ళో పడుకుందే. చూడు నాన్న, నువ్వు అలా మాట్లాడచ్చా అక్కని పట్టుకొని? అంటే నాదే తప్పు అంటున్నావా మమ్మీ అనేసరికి వెంకట్రావు వచ్చాడు లోపలికే. తప్పు కాదా బేబీ మరి అనేసరికి డాడ్ అంటే మీరాగండి అని. చూడమ్మా, మా అక్క చాలా మంచిదే. నిజానికి మా అక్క చిన్నప్పటి నుంచి చాలా బాగా చదువుకునేది నాకన్నా కూడా. కానీ ఇద్దరిని చదివించే స్తోమత మా అమ్మ నాన్నకి లేదు. అందుకని పాపం అది కావాలని ఫెయిల్ అవుతూ వచ్చే నేను చదువుకొని నేను సుఖపడాలని అదే దాని స్కూల్ చదువు అయిపోగానే చాలా నార్మల్ లైఫ్ లీడ్ చేసే పెద్ద కుటుంబంలో పుట్టి పెరిగిన ఆ శంకర్ అనే ఆయన్ని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. ఆ తర్వాత అందరూ దానికి పిల్లలు పుట్టలేదు అనుకున్నారు. ఆయన ఫ్యామిలీని ఉద్ధరించుకొని అమ్మా నాన్నలను ఉద్ధరించుకొని ఆ తర్వాత అంతా అయిపోయి వాళ్ళు ఇక అన్నీ తెముల్చుకొని వచ్చే నాటికి అప్పటికి మీ నాన్నగారు నన్ను ప్రేమించటం, ఆ తర్వాత ఆయన నన్ను వివాహం చేసుకోవటం, ఆ తర్వాత నాకు పిల్లలు పుట్టకపోవటం, నేను గొడ్రాలను అయిపోయానని మీ నాన్నగారిని ఒక ఆడదాంతో అక్రమ సంబంధం పెట్టుకొని పిల్లల్ని కనమన్నారు. నన్ను వదిలేయమన్నారు, నన్ను ఉంచుకోమన్నారు, లేదా ఎవరితో అయినా ఎఫ్ఐఆర్ పెట్టుకోమన్నారు. ఎలాగైనా సరే పిల్లల్ని కని తీరాలన్నారు. ఇంకో పెళ్ళైనా చేసుకోమన్నారు. నన్ను ప్రేమించాననే కారణంగా ఆయన దానికి ఒప్పుకోలేకపోయారు. ఆ క్షణంలో ఎవరూ నిజంగా ఇవ్వరు కదమ్మా. ఎవరికి కడుపు తీపి ఉండదు చెప్పు. నిజంగానే కమల పిల్లలు ఉన్నా
నలుగురు పిల్లలున్నా తల్లికి పిల్లలు భారమా, చెట్టుకు కాయలు భారమా? ఆ రోజున నిన్ను ప్రసవించి కొన్ని గంటలు కూడా కాలేదో లోపలికి వెళ్ళి నేను కాళ్ళు పట్టుకొని కన్నీళ్లతో నేను అక్క బిడ్డనివ్వా అని జోలి పట్టి అడిగాను. అడిగినందుకు అలా ఆలోచించకుండా అక్క బావ నిన్నిచ్చేశారు నాకు. ఆ తర్వాత అప్పుడప్పుడు వచ్చి నిన్ను చూసుకుంటానందే. ఎక్కడ నువ్వు నాకు దూరం అవుతావో, నేను అమ్మను కాదని నీకు తెలుసుద్దో, జగతి నువ్వు ఒకే పోలికలో ఉన్నారో, నువ్వు కనుక్కుంటావో, నన్ను దూరం చేస్తావో, నన్ను దూరం పెడతావో అనే దాంతో శాశ్వతంగా నిన్ను వాళ్ళ నుంచి వేరు చేసి అమెరికా తీసుకొచ్చాను. నేను యువరాణిలా పెంచాను. మన దగ్గర నుంచి డబ్బులు ఇస్తామన్నా ఎప్పుడూ ₹1 ఆశించలేదు. జగతి మంచి చెడు చూస్తామన్నా పావల ఆశించలేదు. ఉన్నంతలోనే కాన్వెంట్లో వేశారు, డిగ్రీ చదివించుకున్నారు. ఆ చిన్నపాటి ఇంట్లోనే ప్రశాంతంగా ఉన్నారే తప్ప ఒక్కరోజు ఫోన్ చేయలేదు. మేము నిన్ను చూస్తున్నామా, చూడట్లేదా, కొట్టామా, తిట్టామా అని నీ యోగక్షేమాలు కూడా వాళ్ళు కనుక్కోలేదు. ఎందుకంటే మాకు ఇచ్చేసిన తర్వాత నువ్వు మా బిడ్డవే. అలా అడిగినా మేమెక్కడ చిన్నపుచ్చుకొని మమ్మల్ని మేము తక్కువ అనుకుంటామేమోనని అక్క కనీసం ఒక్క ఫోన్ కూడా చేయలేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత మనొక సహాయం అర్థించి వచ్చారో దానికి కారణాలు మనకి చెప్పారో. తప్పెవరి వల్ల జరిగింది అన్నది కాదో. ఇప్పుడు ఇక్కడ ఒక ప్రాణం నిలబెట్టడం ఇంపార్టెంట్. నువ్వు అలా మాట్లాడి ఉండకూడదు కదా తల్లి. నాకు మా అక్క అంటే చాలా ఇష్టమమ్మా. ఒక్క నీ విషయంలోనే మా ఇద్దరి మధ్య చిన్న పొరపచ్చం వచ్చిందే తప్ప అది చెప్పుకోదగినంత పెద్ద గొడవ అయితే కాదు. నాకంటూ నా పుట్టింటి వైపు మిగిలిన పెద్ద దిక్కు తనొక్కటే. నాన్నగారి మనసు చాలా బాధపడింది. నువ్వు అలా అనకుండా ఉండాల్సిందే. నా పెంపకంలో నువ్వు అన్నీ మంచి బుద్ధులే నేర్చుకున్నావు. కానీ అహంభావం, అహంకారం, గర్వం, పొగరు అందరి దగ్గర తగదమ్మా. దట్టు మనని ప్రేమించే వాళ్ళు, గుండెల్లో పెట్టుకునే వాళ్ళ దగ్గర అస్సలు అలా ఉండకూడదు కదూ. చూడు, నువ్వు తన్ని చులకనగా మాట్లాడావనేసరికి భానుమతి ఆంటీకి కూడా బాధేసే జగతి విషయంలో వేలెత్తి చూపించేసింది అక్కనే. తప్పు కదు తల్లి అనేసరికి సర్లే, సారీలే, నువ్వు అనవసరంగా మనసు బాధ పెట్టుకోకు అని శరవాణి కళ్ళు తుడిచి వెంకట్రావుకు సారీ చెప్పి భానుమతి ఉపేందర్ దగ్గరికి వెళ్ళి మీరు అలా అనుండాల్సింది కాదని వాళ్ళకు కూడా సారీ చెప్పింది. ఆ తర్వాత తెల్లాడి పూజ జరుగుతూ ఉండగా ప్రియంవద చేయి పట్టుకొని అమ్మా అంది ధాత్రి. అనేసరికి ప్రియంవద ఈ ఒక్కసారి షాక్ అయ్యి అలా చూసేసరికి ఏమ్మా ఏం కావాలి అనేసరికి ఐఎమ్ సారీ, నేను జగతిలాగా కాదమ్మా, నేను చెడ్డదాన్ని కాదు. నువ్వు ఒక్కసారే అలా గట్టిగా మాట్లాడేసరికి మా మమ్మీ నన్ను ఎప్పుడూ అలా మాట్లాడదు కదా, ఎందుకో మనసుకి బాధ అనిపించింది, దాంతోనే అలా మాట్లాడాను నాన్న అని చెప్పింది శంకర్కి. పిల్ల ఒక్కసారే అమ్మ నాన్న అనేపాటికే అన్న అన్ని మాటలు మర్చిపోయి దగ్గరికి తీసుకొని వెక్కి వెక్కి ఏడ్చి నేను చెడ్డ అమ్మని కాదే, నేను దుర్మార్గురాలైన తల్లిని కాదే, నేను ఇలాంటిదేదో జరగకూడదని దాన్ని పద్ధతిగా పెంచుతున్నాను అనుకున్నాను, కానీ బరితెగించిన బజార్ దానిలా తయారు చేస్తున్నామని తెలుసుకోలేకపోయానమ్మా అని ఏడ్చింది ఎక్కెక్కి ప్రేమవద. సర్లే ఎక్కువ ఏడవకో, అంతసేపు ఏడవకూడదు, అది కరెక్ట్ కాదు అంది ధాత్రి. ఆ తర్వాత ఒక వారం 10 రోజులకి కంప్లీట్గా ఇప్పుడు నేను అన్నీ నేర్చుకున్నానుగా, ఇంక వెళ్దామా అంది. అంటే ఎలానా అంది భానుమతి. షాపింగ్ చేసి బట్టలు తీసుకొచ్చాక ఒక మంచి చీర కడితే నాకు చీర కట్టుకోవటం వచ్చేసింది, మా మమ్మీ నేర్పించింది అని చీర కట్టుకుంది ధాత్రి. ఆ తర్వాత ఎక్స్టెన్షన్ పెట్టి జుట్టు పొడవు పెట్టి జడేసి ఆ తర్వాత అచ్చం జగతిలాగా లెన్స్ అవి తీసేసి కిందకు దిగుతుంటే నిజంగా చూసేది జగతినేనా అని ఒక్క నిమిషం అలా ఆగిపోయారు. హాస్పిటల్ దగ్గరికి వెళ్ళక ముందు రోజే ఉపేంద్ర మత్తు ఇవ్వద్దని చెప్పేశాడు ఇంకా సంజయ్కి. అప్పటికి 1 రోజులు దాటిపోయింది సంజయ్ మత్తులో ఉండబట్టే. వెళ్ళిన తర్వాత సంజయ్ స్పృహలోకి వచ్చాడు. వచ్చేసరికి నవ్వుతో ఎదురుగా నుంచుంది ధాత్రి. ధాత్రినే జగత్ అనుకొని గట్టిగా కౌగిలించేసుకున్నాడు సంజయ్. ఒక్కసారిగా పెద్దవాళ్ళు 6గురికి గుండె జల్లుమందే. ఈలోపు ఎక్కడికి వెళ్ళిపోయావురా అసలు, నేను నిద్ర లేచేసరికి నువ్వు నా కంటికి కనిపించలేదు,
పిచ్చెక్కినట్టు అయిపోయింది తెలుసా. దాంతో వీళ్ళేమో నువ్వు వస్తావన్నారు, చుట్టాలింటికి వెళ్ళావన్నారు, నీకోసం వెతుకుతుంటే చెప్పరే నువ్వు ఎక్కడికి వెళ్ళావో. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలే, స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఆ తర్వాత ఫ్రెష్ అయ్యి రమ్మని అమ్మ బాత్రూంలో తోసిందా. బయటకు వచ్చేసరికి వీళ్ళ నలుగురు మాయమైపోయారు. ఆ తర్వాత పనమ్మాయిని అడిగితే బయటికి వెళ్ళామన్నారు, రెస్ట్ తీసుకోమన్నారంటే నిన్ను వదిలి ఉండలేకపోయాను జగతి. దాంతోనే నేను వెతుక్కుంటూ వచ్చానా ఉన్నట్టుండి సడన్గా ఒక అమ్మ పాపని పట్టుకొని వెళ్తూ పాపని అలా వదిలేసింది. నా కారుకి అడ్డొచ్చేసింది పాప. దాంతో నేను ఇక ఎలా వెళ్ళానో ఏంటో ఆ రోజు సడన్గా వెళ్ళి చెట్టుకు గుద్దేశాను కారు అని చెప్పుకొస్తున్న సంజయ్ని చూసి ఇప్పుడేం పర్లేదులే, అంతా నార్మల్ అయ్యిందిగా, నువ్వు బాగానే ఉన్నావుగా అందే ధాత్రి. ఆ మాటకే ఇక వెంటనే ధాత్రిని గట్టిగా పట్టుకొని అందరి ముందు పెదవుల మీద గట్టిగా దాదాపు అరగంట సేపు ముద్దు పెట్టేశాడు సంజయ్. మొదటిసారి ఒక మగాడి స్పర్శ, దాంట్లోనూ అతనంతా ప్రేమగా మాట్లాడటం, దగ్గరికి తీసుకోవటం. దాంతో పక్కనే ఉన్నటువంటి బెడ్షీట్ని గట్టిగా చేత్తో పట్టుకొని ఎంత గట్టిగా పట్టుకుందో గుప్పెట్లో ధాత్రికే తెలుసు. అది అక్కడే నిలబడి చూస్తున్న పెద్దవాళ్ళు 6 ఒక్కసారిగా షాక్ అయిపోయి మాట పలుకు లేకుండా నిలబడిపోతే డాక్టర్ నర్సు వచ్చి ఇప్పుడు తను అన్ని విధాల పర్ఫెక్ట్గా ఉన్నాడు, మీరు చక్కగా ఇంటికి తీసుకెళ్ళొచ్చు అని చెప్పేసరికి ధాత్రి అలా చూసింది ఒక్కసారిగా శర్వాణి వెంకట్రావు వైపు. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు వాళ్ళకే. ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి ఇక బయటికి వెళ్తూ ఉంటే ఈలోపు ఏదైనా జరగడానికి జరిగి రేపు ఏదైనా తొందరపడితే ఏం చెయ్యాలి, ఇదిగో ఇలాంటిది జరుగుద్దని నేను భయపడ్డాను అంది శర్వాణి. కానీ ధాత్రి మాత్రం ఒక మగాడి స్పర్శ, ప్రేమతో మాట్లాడే మాటలు నిజంగా అతని హృదయానికి హత్తుకున్నప్పుడు అతని గుండె తన గుండెతో పెనవేసుకుపోతున్నట్టుగా అనిపించిన ఒక ఫీలింగ్. వయసుకు వచ్చిన తర్వాత చాలామంది అబ్బాయిలు తనకి చాలా రకాలుగా ప్రపోజ్ చేశారు. కానీ వాళ్ళందరూ ప్రపోజ్ చేసిన దాని వెనక తన అందమో లేదంటే తన చదువో తన క్యాస్టో తన డాడీకి ఉన్నటువంటి బిజినెస్సో వాళ్ళకున్న డబ్బో కారణాలు అనిపించేది ధాత్రికే. కానీ ఎందుకు సంజయ్ని చూస్తే ఆ ఫీలింగ్ అనిపించట్లేదో, ఏంటి మిరకిల్, ఏంటి మాయ, నేను ఇక్కడే ఉండుంటే వీడు నన్నే ఇష్టపడేవాడా, ఇప్పుడు నేను వేరు జగతి వేరంటే నన్ను ఇష్టపడ్డా, నన్ను ప్రేమించడా, నిజంగా ఇలాంటి వాడు ఎందుకు ఏస్ రాలేదో, ఎందుకు ఏస్లో పుట్టలేదో, ఎందుకు నన్ను అక్కడ కలవలేదో, ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు. ఈలోపు డాక్టర్ దగ్గరికి వెళ్ళి భానుమతి, ఉపేంద్ర, శర్వాణి, వెంకట్రావు, ప్రియంవద, శంకర్ కలిసి డాక్టర్ ఇంకొక చిన్న ఫేవర్ చేస్తారా. మళ్ళీ ఏంటండి అన్నాడు డాక్టరు ఎవరికో ఎమర్జెన్సీ కేసు వచ్చిందని ఆ హడావిడిలో ఉన్నాడు ఆయన. అయితే మా అబ్బాయి కోడలు 1 సంవత్సరం శారీరకంగా కలవకూడదని చెప్తారా ప్లీజ్ అని వీళ్ళంటే, అలాగే ముందు మీరు బయలుదేరండి, డిశ్చార్జ్ చేయించుకొని మీ అబ్బాయిని అని సంజయ్ని లోపలికి పిలిచి వీళ్ళు 1 year అని చెప్పమంది కాస్త డాక్టర్ 1 month అని చెప్పాడు. ఆ విషయం వీళ్ళెవ్వరికీ తెలియదు. ఎందుకు 1 month దూరంగా ఉండాలి డాక్టర్ అని అడిగాడు ఆ నెల రోజులకే సంజయ్. అడిగితే అదే నాన్న, యాక్సిడెంట్ అయ్యి నీకు 1 month అయిందమ్మా, నీకు హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది కదా, అంత ప్రెషర్స్ పెట్టకూడదు బాడీ మీద, అర్థమైందా, చెప్తే వినాలంతే, అర్థం చేసుకోవాలి, మెడికల్గా నీ హెల్త్ బాగుండాలనే కదా మేము కూడా కోరుకుంటాము, వినే నాన్న ఈసారికి ఇలా కానిచ్చేయి అనేశాడు డాక్టరు. దాంతో బయటకు వచ్చాడు ముఖం వేలాడేసుకొని. ఏమైందంటే అదేంటమ్మా వైఫ్ అండ్ హస్బెండ్ క్లోజ్ అవ్వకూడదని చెప్తాడో, వాళ్ళు ఏం చెప్పినా నీ ఆరోగ్యం కోసం, నీ మంచి కోసం, నీ బాగు కోసమే కదమ్మా అని ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అత్తమామల్ని కౌగిలించుకున్నాడు. అక్కడే నుంచున్న శర్వాణి వెంకట్రావుని ఎవరు వీళ్ళు అని అడిగితే మా మమ్మీ డాడీ అంది ధాత్రి. మమ్మీ డాడీ అంటే అని అదే టంగ్ స్లిప్ అయిపోయినట్టుందిగా, అంటే మా చెల్లెలు బాబు, మా మరిది గారు అని చెప్పింది ప్రియంవద.
ఓ అవునా, నమస్తే అంకుల్, నమస్తే ఆంటీ అని వెళ్ళి వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నాడు సంజయ్. శర్వాణి గుండె ఒక్కసారిగా పొంగిపోయి నయగరా ఫాల్స్ పొంగినట్టు పొంగుతుంటే వెంకట్రావు ఇదేంటి కనెక్ట్ అయిపోతుంది అనుకున్నాడు. ఎప్పుడూ రాలేదే పెళ్ళైన ఈ 3 ఇయర్స్లో అంటే వాళ్ళు ఎప్పుడో అమెరికా వెళ్ళి సెటిల్ అయిపోయారు బాబు అని చెప్తే, అవునా జగతి నువ్వు కూడా చెప్పలేదేరా నాకెప్పుడు అంటే, అవును మమ్మీ డాడీ ఏంటి అంటే, మా అమ్మ నాన్నని నేను అమ్మ నాన్న అంటాను కదా సంజు, అలాగే వాళ్ళని నేను ఆంటీ అంకుల్ అని పిలవను, పిన్ని బాబాయ్ అని పిలవను, నేను మమ్మీ డాడీ అనే పిలుస్తాను, నేను వాళ్ళకు కూడా కూతుర్నే. అవునా మీకెంతమంది పిల్లలు అంటే పక్కకి పిలిచి వాళ్ళకి పిల్లలు లేరన్నట్టు కళ్ళతో సైగ చేసి చెప్పింది ధాత్రే. చెప్తే, అయినా అంకుల్ ఒక విషయం చెప్పమంటారా, పిల్లలు ఉన్నా పెరిగి పెద్దవాళ్ళైన తర్వాత మన వదిలేసి వెళ్ళిన తర్వాత అయినా మీలాగా లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఒకళ్ళకి ఒకళ్ళే కదా ఎప్పుడైనా తోడుండేదే, నన్నే మీ కొడుకు అనుకోండి ఏ ఆంటీ అని శర్వాణి దగ్గరికి వెళ్ళి గట్టిగా కౌగిలించుకున్నాడు ఆవిడ్నే. అంతే, శర్వాణి ఒక్కసారిగా ఆకాశమంతా పెరిగిపోవటం చూశాడు వెంకట్రావు. దీనికి నచ్చేసినట్టున్నాడు వీడు అనుకున్నాడు మనసులో. ఆ తర్వాత, రా నాన్న నీకోసం చాలా రకాలు వండించాను అంది భానుమతి. మీరేంటి ఇలా తయారయ్యారు, అవును అసలు ఆ రోజు ఎక్కడికి మాయమైపోయారు మీ నలుగురు అంటే, నువ్వు టెన్షన్ పడుతున్నావు కంగారు పడుతున్నావు కదమ్మా, ఓసారి గుడికి వెళ్ళొద్దామని అత్తయ్య మామయ్య అంటే అలా వెళ్ళాంరా, ఈలోపు ఇదంతా జరిగిపోయింది అల్లుడు గారు అనేసరికి, సర్లేండి అంకుల్ కొన్ని మన మంచికే అనుకోవాలంతే, కానీ నెల రోజులుగా తన్నే ఎలా వదిలేసి నేను అలా ఉండిపోయానంటారు మత్తులో, నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. జస్ట్ హ్యాండ్ ఫ్రాక్చర్ అయ్యి ఇంత చిన్న దెబ్బ తగిలితేనే నెల రోజుల పాటు అలా ఉంచేస్తున్నారా హాస్పిటల్స్లో, డబ్బుల కోసం బాబు పాపిష్టి డాక్టర్లు ఏం చేద్దాం అందే ప్రియంవద. ఓహో అన్నాడు సంజయ్. ఆ తర్వాత చాలాసేపు శర్వాణితో కూర్చుని అవి తినండి ఆంటీ ఇవి తినండి ఆంటీ, ఆంటీ మీరు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు, అంకుల్ మీరు చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు, మిమ్మల్ని చూస్తుంటే ఎందుకో ఎప్పుడో ఎక్కడో బాగా పరిచయం ఉన్న వాళ్ళు ఎవరో అనిపిస్తున్నారు మీరు నాకు అనేసరికి శర్వాణి పొంగిపోవటం మొదలుపెట్టింది. ప్రియంవద చెల్లెల వైపే చూసి, అమ్మయ్య ఇది సంవత్సరం పాటి నోడెత్తదులేండి అంది శంకర్తో. ఆ తర్వాత పద రెస్ట్ తీసుకుందాం అని ధాత్రిని తీసుకొని సంజయ్ గదిలోకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇక ధాత్రి గుండెల మీద పడుకున్నాడు, ఆమె ఒళ్ళో పడుకున్నాడు, ఆమెని దగ్గరికి తీసుకున్నాడు. ఒక్క శారీరకంగా కలవటం తప్ప ఆమె శరీరంలో అణువణువుని తాకి ముద్దులు పెడుతూ ఆమెను దగ్గరికి తీసుకుంటూ కబుర్లు చెప్తూ ఆ రాత్రంతా తను నిద్రపోలేదు, ధాత్రిని నిద్రపోనివ్వలేదు. వీడేంటి ఇంత హ్యాండ్సమ్గా ఉన్నాడో, ఎంత స్మార్ట్గా ఉన్నాడో, నాకు ఇంత క్లోజ్ అయిపోతున్నాడు ఏంటి వీడు, నా గుండె ఏంటి లయ తప్పిపోతుంది వీడు దగ్గరకు వస్తుంటే, పిచ్చిదాన్ని అయిపోయి నాకు నేనే వీడికి వశమైపోతున్నానేంటి అని ధాత్రికి ఒక్క క్షణం పాటు నా మీద నేను కంట్రోల్ కోల్పోకూడదు, అమ్మ ఇండియన్ కల్చర్లో అలా చేయకూడదని చెప్పింది, తప్పని చెప్పింది, బిఫోర్ మ్యారేజ్ సెక్స్, నేను తప్పు చేయకూడదు, నేను వీడిని లవ్ చేస్తున్నానా, నాకు వీడు నచ్చేస్తున్నాడా అని చెమట్లు పోసేయటం మొదలుపెట్టింది సంజయ్ దగ్గరకు వస్తే. ధాత్రిలో ఒక ఆడదానిలో కలగాల్సినటువంటి ఫీలింగ్స్కి మించి ఎటర్నల్ స్టేజ్లో ఫీలింగ్స్ వస్తున్నాయి. దీన్నే లవ్ అంటారా, ఇదే ఒక మనిషిని కలిపే మనకి చూపించే సూచనలు అంటారా, ఏంటిదంతా అనేది అర్థం కాలేదు. తెల్లాడి లేవగానే సంజయ్ లేరా జాగ్కి వెళ్ళొద్దాం అని లేపి జాగింగ్ డ్రెస్ ఇచ్చాడు. ఎటు జాగ్కి వెళ్ళడం అలవాటే కాబట్టి జాగింగ్కి వెళ్ళొచ్చారు. ఆ తర్వాత జిమ్ము యోగా అయిన తర్వాత పద స్నానం చేద్దాం అని తన కళ్ళ ముందే బట్టలు తీసేసి అలా నుంచున్నాడు. గుండె ఆగిపోయింది ధాత్రికి. దేవుడా అని చెమట్లు పోసుకొస్తే, రా ఇద్దరం కలిసి స్నానం చేస్తాంగా రోజు అనేసరికి, పర్లే నువ్వు చేసిరా నేను తర్వాత చేస్తాను, ఏంటి కొత్తగా నాకు హెల్త్ బాగోక హాస్పిటల్లో అడ్మిట్ అయితే నువ్వేంట్రా కొత్తగా ఉన్నావు అంటే, అబ్బే అదేం లేదు నెల రోజులు నీకు దూరంగా ఉన్నానుగా అందుకే అనేసేసరికి, రమ్మంటున్నానా అని
లోపలికి తీసుకెళ్ళిపోయి ఇక ఒక్కొక్కటిగా బట్టలు తీయటం మొదలు పెడితే, నువ్వు ముందట తిరుగు, ఎందుకే అన్నాడు. నువ్వు మాట్లాడకంతే అని బాత్ గౌన్ వేసుకొని వెళ్ళి బాత్ టబ్లో కూర్చుంది. ఇదేంటి, పోనీ ఇద్దరం బాత్ టబ్లో చేద్దామా? దేవుడా, తండ్రి, నాయనా, నాకే వచ్చినాయా ఈ తిప్పలు? దాన్ని ముక్కలు ముక్కలుగా నరికేయాలనిపిస్తుంది నాకు. ఇంత ప్రేమించే మగుణ్ణి, ఇంత అర్థం చేసుకునే మగాడిని ఎలా వదిలేసిపోయింది అసలు అది? నీకు నేను ఇలా ఉంటేనే ఇష్టంగా, నేను చేయిస్తాదా స్నానం అనేసరికి, కాదు ముందు నువ్వు చేద్దు కానీ రమ్మనమని ధాత్రి సంజయ్కి స్నానం చేయించి, నువ్వు ముందు బయటికి పదా అని తోసేసి బయటికి తలుపేసేసుకుంటే, ఏ అనేసరికి, మాట్లాడకు నువ్వు ఇంకా, అనవసరంగా లేనిపోయిన ఫీలింగ్స్ వస్తాయి సంజు అంటే, నా మీద నాకు ఎంత సెల్ఫ్ కంట్రోల్ ఉంటుందో నీకు తెలియదా? అయినా పీరియడ్ టైంలో నేను నిన్ను ఎలా చూసుకుంటానో, పసిపాపను చూసుకున్నట్టు చూసుకోనా? ఎప్పుడైనా నిన్ను ఇబ్బంది పెట్టానురా? నీకు హెల్త్ బాగోపోతే నిన్ను ఎలా చూసుకుంటానో ఏంటో ఈ 1 month అనుకుంటూ ఉండగా అంది ధాత్రి. అదే డాక్టర్ దూరంగా ఉండమన్నాడు కదా, 1 year అనుకుంది. అసలు డాక్టర్ చెప్పిన విషయం వీళ్ళెవరికీ తెలియదు కూడాను. అక్కడి నుంచి సంజయ్ ధాత్రిని, ఒక మగాడనేవాడు నిజంగా భూమి మీద దేవుడు కాకుండా మనిషిలా పుడితే మనిషిని అసలు ఇంత ప్రేమిస్తాడా, ఇంత ప్రేమించగలడా? వాళ్ళ అమ్మా నాన్నది ప్రేమ వివాహం అని తెలుసు, రొమాంటిక్గా క్లోజ్గా ఉంటారని తెలుసు, అత్తామామలు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారని చెప్తే విని ఉన్నదే. అయితే కానీ ఎవరు ఇంత క్లోజ్గా ఉంటున్నట్టు తను చివరికి ఫారినర్స్ని కూడా చూడలా. అలాంటిదే ధాత్రిని తీసుకుని బయటికి వెళ్ళటం, షాపింగ్ చేయించటం, సినిమాలకు వెళ్ళటం, రిసార్ట్లకు తీసుకెళ్ళటం, పార్టీలకు తీసుకెళ్ళటం, మూవీస్కి తీసుకెళ్ళటం, ఆ తర్వాత ఇంట్లో ఉంటే ఆమె కాళ్ళు ఒళ్ళో పెట్టుకోవటం, కాళ్ళు ఒత్తటం, ఆమె తలకు ఆయిల్ రాసి మసాజ్ చేయటం, నోట్లో పెట్టి తినిపించటం, జోక్స్ చేయటం, ఆమెను ఒళ్ళో పడుకోబెట్టుకోవటం, ఒక్క క్షణం కూడా వదిలి ఉండకపోవటం, చివరికి బాత్రూంలో స్నానం చేస్తున్నా అలా బెడ్రూమ్లో బెడ్ మీద కూర్చుని కబుర్లు చెప్పటం, వర్క్ చేసుకుంటూ కూడా ల్యాప్టాప్లో ఒళ్ళో పడుకోబెట్టుకొని అలా ఒక పక్కన వర్క్ చేసుకోవటం. ఏంటి వీడు ఇలా ఉన్నాడేంటి? ప్రపంచంలో చాలామంది ఆడవాళ్ళు భర్త రోజు చివరికి బెడ్రూమ్లో స్పెండ్ చేసే పర్సనల్ టైమే చాలా రేర్ అయిపోయింది. వారానికి ఓసారో 10 రోజులకు ఓసారో అనుకుంటూ చాలా వరకు ఇద్దరు మనసుల మధ్య దూరాలు పెరిగిపోతున్నాయి. అలాంటిది వీడు వర్క్ని నెగ్లెక్ట్ చేయడు, బిజినెస్ని నెగ్లెక్ట్ చేయడు, అమ్మా నాన్నల్ని, అత్తమామల్ని ఎవరిని నెగ్లెక్ట్ చేయడు. ఎలా ప్రేమించగలుగుతున్నాడు వీడి భార్యని? వీడి వల్ల ఎలా అవుతుంది? ప్రీషియస్, వాల్యుబుల్ అంటున్నారు అబ్బాయిలు టైంని డబ్బుతో కొలుస్తున్నారు. అలాంటిది వీడు మాత్రమే ఇంత ప్రేమని ఎలా ఇవ్వగలుగుతున్నాడు అసలు అనేది ధాత్రికి అర్థం కాలేదు. ఆ తర్వాత ధాత్రి కోసం అవి కొనుక్కురావటం, ఈ కొనుక్కురావటం, సర్ప్రైజ్లని, అదని ఇదని ముద్దుల్లో ముంచేయటం, ఇలా చూస్తూ ఉండగా ఒక రోజున నెల రోజుల టైం డాక్టర్ చెప్పింది అయిపోయింది. సంజయ్ ధాత్రికి దగ్గర అవుదాం అనుకున్నాడు. అయితే ఇలా కాదు, ఇక్కడ కాదు అనిపించి, సంజయ్ మేము ట్రిప్కి వెళ్తున్నాం అన్నాడు. ఎందుకు అంది భానుమతి. ఎప్పుడు లేనిది ఇదేం క్వశ్చన్ మమ్మీ అంటే, అది కాదమ్మా, నీకు బాగాలేదు కదా. ఎవరు చెప్పారమ్మా నాకు బాగాలేదని? ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. నాకేమన్నా చెప్పుకోలేని రోగాలు ఉన్నాయా ఏంటి? అయినా ఇవాళ కొత్తగా నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తున్నావేంటి? డాడీ నువ్వు ఇయర్లీ 4-5 టైమ్స్ ట్రిప్కి వెళ్ళొస్తారో, నేను తీసుకెళ్తానని నీకు తెలుసు కదా జగతిని. అలాంటిది వాళ్ళ కొత్తగా ఇలా అడుగుతున్నావేంటి మమ్మీ? చూడమ్మా, నాకు అమ్మా నాన్నలుగా మీరంటే గౌరవం ఉంది, ప్రేమ ఉంది, అభిమానం ఉంది. అలాగే నాకు జగతి అంటే ప్రాణానికి మించిన ప్రేమ, ఆ ప్రేమని మించిన ఆరాధన అనేది ఉందని మీకు బాగా తెలుసు. అమ్మా నాన్నలకి ప్రయారిటీ ఇవ్వటం అంటే అమ్మా నాన్నలు భార్యని ఏమన్నా ఊరుకునే తత్వం కాదు నాదే. దయచేసి అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. నోరు ముయ్యి అన్నాడు ఉపేంద్ర భానుమతిని. అనేసరికి ప్రేమ వదా పర్లేదులేండి, డాక్టర్తో సంవత్సరం అని చెప్పించాంగా, తొందరపడర్లే అన్న తర్వాత ప్యాకింగ్కి రెడీ చేసుకోరా వెళ్దాం అని చెప్పాడు జగతికి. ఎక్కడికి అంటే, నీ ఇష్టం, నువ్వెక్కడికి వెళ్దామంటే అక్కడికి అన్నాడు. అనేసరికి మనం
సదరన్ స్టేట్స్ వెళ్దామా, చాలా బాగుంటాయి, ఈ టైంలో చాలా అందంగా ఉంటాయి అనేస్తే నీకెలా తెలుసురా అని అడిగాడు. అంటే యూట్యూబ్లో చూసా అని కవర్ చేసేసిందే. ఆ తర్వాత సరే అలాగే నీ ఇష్టం, అంటే ఇప్పుడు నిజంగానే అక్కడికి వెళ్తున్నామా, నువ్వేగా వెళ్దామన్నావు అంటే కాదు, కూల్ ప్లేస్ అని. పర్లేదు, ఏ కూల్ ప్లేస్కి వెళ్ళకూడదా మనం, కూల్ ప్లేస్కి వెళ్తేనే బాగుంటుందిలే మనసుకి అన్నాడు. ఇక ఏం మాట్లాడలేదు. వీడు చూసొద్దామంటే చేసొద్దాం అన్నట్టు ఫీల్ అవుతాడనమాట ఏదైనా కూడా అనుకుని. ఒకవైపున ధాత్రి ఆలోచిస్తూ కూర్చుంది. ఏంటి బంగారం ఆలోచిస్తున్నావంటే, ఏంలే నువ్వేం చేస్తున్నావు అందే. అంటే ఆఫీస్కి మెయిల్ చేస్తున్నాను, మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం, దాంట్లో ఇవి డిస్కస్ చేస్తున్నాను, ఇలా కాకుండా ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది తెలుసా సంజు, ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి, అలాగే వేరే వేరే ఇన్వెస్టర్స్ కూడా వచ్చి జాయిన్ అవుతారు తెలుసా అని చాలా తెలిసినట్టు చాలా ఫ్లూయెన్సీగా టకటకా 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 చెప్పుకుంటూ వెళ్ళిపోతోంది ధాత్రి. అలా సంజయ్ ఒక్కసారే తన వైపు చూస్తే, ఎలా ఉంది ఐడియా, సూపర్ కదూ అనేసరికి, ఇదంతా నీకెలా తెలుసు, నువ్వు డిగ్రీయే కదరా చదువుకున్నావు అని అడిగితే గొంతులో పచ్చి వెలక్కాయ అడ్డుపడిపోయి గొంతు తడారిపోయింది. దాంతో అంటే నేను నీకు తెలియకుండా సర్ప్రైజ్గా ఈ 3 ఇయర్స్గా నేను ఆన్లైన్ కోర్సెస్ చేస్తున్నాను, నాకు కొంతమంది ఫ్రెండ్స్ అయ్యారు ఆన్లైన్లో, నీకు సర్ప్రైజ్ ఇద్దామని. అవునా, మాట మాత్రమైనా చెప్పలేదే నాకు, అంటే నీకు బిజినెస్లో హెల్ప్ చేద్దామని, మన బిజినెస్లో నేను కూడా ఇక నుంచి ఇనిషియేటివ్ తీసుకుందామని. అవునా, నిజంగానే సర్ప్రైజ్ అయ్యాను తెలుసా అని. నువ్వేం చేసినా అదో మాదిరి ఉంటుందిలే అనేసి నవ్వేశాడు. అమ్మో అమ్మో అమ్మో, నోరు చాలా దగ్గర పెట్టుకోవాలి, ఒళ్ళు ఇంకా దగ్గర పెట్టుకోవాలి అనుకొని ఒళ్ళో పడుకుండిపోయింది. ధాత్రి దగ్గరికి తీసుకుని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ గుండెల మీద పడుకోబెట్టుకుంటే, వీడి గుండె శబ్దం ఎంత బాగుందో, ఇది నాదైపోతే ఎంత బాగుండేదో, వీడు నాతోనే ఉండిపోతే ఇంకెంత బాగుంటుందో, నేను జగతి వేరే వేరే అని తెలిస్తే నేను వీడికి నచ్చనా, నన్ను వీడు లవ్ చేయడా, నన్ను వీడు అవాయిడ్ చేస్తాడా, దేవుడా వీడినెందుకు ముందే నా లైఫ్లోకి పంపించలేదు, వీడెందుకు నాకు ఇంత నచ్చేస్తున్నాడు అని ఒకవైపున ధాత్రి ఎన్నో ఆలోచిస్తూ పడుకుంటే, కింద శర్వాణి 2 పీసెస్ నైటీ వేసుకొని అటు ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఇటు తిరుగుతుంది. ఏంటి అన్నాడు వెంకట్రావు. ఏం లేదు, సంజు గురించి. సంజుకి ఏమైంది, చక్కగా అందానికి అందం ఉంది, చదువుకు చదువు ఉంది, తెలివితేటలు ఉన్నాయి, బిజినెస్ ఉంది, అమ్మా నాన్నలకు ఒక్కడే వారసుడు, మంచి కుర్రాడు, యాక్టివ్గా కూడా ఉంటాడు, ఏ వంక పెట్టలేని చందమామ లాంటోడు అన్నాడు ఆయన. అదే ఆ చందమామని తీసుకొచ్చి మనమ్మాయి బెడ్రూమ్లో ఉంచేస్తే ఎలా ఉంటుందా అని. అంటే ఏం లేదు, సంజయ్ని ధాత్రిని నిజంగా వైఫ్ అండ్ హస్బెండ్ చేస్తే వాట్ అన్నాడు ఆయన. అవును, నా కూతుర్ని భరించాలంటే ఆ పరమేశ్వరుడంత సహనం ఉండాలి అని నేను చాలాసార్లు అన్నాను, గుర్తుందా మీతో అన్నావు. ఆ పరమేశ్వరుడే మనిషి రూపంలో వస్తే సంజయ్లా ఉంటాడంటాను ఇప్పుడు నేను. కానీ ఏమిటి కానీ అతనికి ధాత్రి వేరు జగతి వేరని తెలిస్తే మీరు వెళ్ళి చెప్తారా, లేకపోతే మా అక్క బావ వెళ్ళి చెప్తారా, వాళ్ళ అమ్మా నాన్న వెళ్ళి చెప్తారా, కానీ ఎలా కంటిన్యూ చేయించేయటమే, ఎలా కంటిన్యూ చేయిస్తావు, అది తిరిగి రాదు కాబట్టి, వచ్చినా దాన్ని నేను రానివ్వను కాబట్టి. అంటే అవును, మనమ్మాయి కోసమే పుట్టాడు సంజయ్, కాకపోతే మనమ్మాయి రూపంలో ఉంది కాబట్టి జగతి కొన్నాళ్ల పాటు భ్రమపడి ఇదే అదనుకొని తీసుకొచ్చి ఒక 3 ఏళ్ల పాటు దాంతో భ్రమలో కాపురం చేశాడు. అది ఆ భ్రమను వీడి వెళ్ళిపోయింది. అమావాస్య చీకటి తొలగిపోయిన తర్వాత చంద్రుడికి వచ్చేది పౌర్ణమే కదా, ఆ పౌర్ణమి నా ధాత్రి రూపంలో వచ్చింది అనేసేపాటికి ఆయన షాక్ అయిపోయి, ఏంటి మళ్ళీ చెప్పు అన్నాడు. అవునండి, పుట్టింది పెరిగింది వాళ్ళిద్దరే ఒకళ్ళ కోసం ఒకళ్ళు, మధ్యలో వచ్చింది జగతే కానీ మధ్యలో వచ్చింది ధాత్రి కాదు. దాని రాతలోనే రాసుంటే కనుక కుర్రాడు అదెందుకు అలా పోద్దంటారు, రాసుంది నా కూతురు జాతకంలో అతను నా అల్లుడుగా, మీ ఎంపైర్కి కింగ్గా అతను కరెక్ట్ కాదంటారా మీ తర్వాత. అతనిలో నాకు కనిపించిన క్వాలిటీస్ బై ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు అనుకోవద్దు మీలో కూడా కనిపించలా నాకు, అతనంతా మీరు కూడా ప్రేమించలేరేమో ఒక ఆడదాన్నే, నా కూతురికి నా తర్వాత నన్ను మించి ప్రేమించేవాడు, ఆ దేవుడంతా ప్రేమించేవాడు రావాలనుకున్నాను, అది సంజయ్ అయితేనే కరెక్ట్ తెలుసా మీకు.
కానీ డివోర్స్ అవ్వకుండా ఇప్పించేద్దాం. ఎలా? తలుచుకుంటే అవ్వందేంటి? అతనెందుకు ఇస్తాడు డివోర్స్ జగతికి? చెప్తాం మరి. అదే వెళ్ళేటప్పుడు విడాకుల నోటీస్ మీద సంతకం పడేసిపోయింది కదా, సంబంధం లేదని కాగితాలు రాసి పడేసిపోయింది కదా. ఆ తర్వాత పెళ్ళి చెప్పి చేస్తాను మరి నేను అంటే ఏం చేయబోతున్నావే? మ్యాజిక్ చూడండి, ఇప్పటి వరకు మీరు ఎప్పుడు చూడని మ్యాజిక్ చూపిస్తాం మీ అందరికీ అనేసి పడుకోండి. ఎక్కువసేపు లేచి ఉంటే డార్క్ సర్కిల్స్ వస్తాయి అనేసి పడుకుండిపోయింది. వీళ్ళే సెకండ్ హ్యాండ్ గార్డ్ అంటారు, వీళ్ళే రెండో పెళ్ళోడు అంటారు, వీళ్ళే వేస్ట్ ఫెలో అంటారు, వీళ్ళే ముద్దు పెడితే హగ్గిస్తే అంటారు, వీళ్ళే పెళ్ళామని క్లోజ్ అయితే అంటారు, వీళ్ళే మళ్ళీ వాడు నచ్చాడంటారు. దేవుడా, ఆడవాళ్ళ మనసు లోతు చచ్చ మనిషే కాదు దేవుడు కూడా తెలుసుకోలేడు. అనవసరంగా నేను ఇప్పుడు అవన్నీ ప్రయత్నించి పిచ్చెక్కించుకొని నేనే ఎర్రగడ్డో లేదంటే ఏ వైజాగో ప్లాన్ చేసుకోవటం ఎందుకులే కానీ అదొకటి ఫిక్స్ అయిపోయిందిగా. అది ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇంకా నేను దానికి చెప్పినా బహుశా అమ్మ కూతుళ్ళు ఇద్దరు చెప్పుకొని ఉంటారు ఈ విషయం. నేను ఇప్పుడు మాట్లాడినా ఉపయోగం లేదు. నాతో పాటు మరో 4 గొర్రెలు ఉన్నాయి ఇంట్లో, వాటికి కూడా ఈ విషయం వీళ్ళు తెలియనివ్వరు, అయ్యాక చెప్తారు. చెప్పేటప్పుడు మనం కూడా వాళ్ళతో పాటు వింటున్నట్టు వింటే అసలు ఏ ప్రాబ్లం ఉండదుగా అని ముసుగుతని పడుకున్నాడు ఆయన కూడా. ఆ తర్వాత సంజయ్ ధాత్రి అడిగినట్టుగానే అన్నీ ప్యాక్ చేయించుకొని ఫారిన్ తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిపోయిన తర్వాత ఒక చాలా మంచి బాగా కాస్ట్లీయెస్ట్ హోటల్లో అలాగే వివిఐపీలు దిగే దాంట్లో దించాడు. దించిన తర్వాత ధాత్రి సంజయ్తో అలా నడిచి వెళ్తుంటే ఇక్కడ ఫుడ్డు చాలా బాగుంటుంది, అదే విన్నా అయితే ఇక్కడే తిందాందా అని తీసుకెళ్ళాడు. అవి తన మోస్ట్ ఫేవరెట్ ప్లేసెస్. అమ్మా నాన్నలతో కలిసి చాలాసార్లు వచ్చింది అక్కడికి. తను వచ్చినప్పుడు తను అదే హోటల్లో దిగేది అమ్మా నాన్నలతో. ఇదే రెస్టారెంట్లో ఫుడ్ చాలా బాగుంటుందనే మాట వరుసకు అంటే చాలు వీడు తీసుకెళ్ళిపోతాడుగా. ఆ తర్వాత మెనూ కార్డులో ఈ బాగుంటాయి అదే విన్నా అనేసరికి బీఫ్ రాదే, పర్లేదు నేను ట్రై చేద్దాం అనుకుంటున్నా అంటే, సరే నువ్వు తింటానంటే అలాగే అన్న తర్వాత వీడేంటి ఏది నో అండు, దేవుడా ఎందుకు వీడు నాకు ఇంత నచ్చేస్తున్నాడు అనుకుంది. ఆ తర్వాత ఏది నేను ట్రై చేస్తా, నువ్వా అంటే నువ్వు తినేది విషమైనా సరే అది నేను కూడా తింటాను అనేస్తే అది విషంలా ఏమీ ఉండదు అని తిన్న తర్వాత నిజంగానే చాలా బాగుందిరా అంటే వీడు నిజంగానే విషం కూడా తినేస్తాడా నేను తింటే? ఇంత ప్రేమించేవాడు ఎందుకు దేవుడా నా లైఫ్లోకి ఇన్నాళ్ళు రాలేదు అనుకుంది ధాత్రి. అయిపోయిన తర్వాత బయట కాసేపు తిరిగాక రూమ్కి వెళ్ళారు. రూమ్కి వెళ్ళిన తర్వాత ధాత్రి ఏదో ఆలోచించుకుంటూ పరధ్యానంలో అటు ఇటు తిరుగుతూ ఉండగా కాలు స్కిడ్ అయి జారిపడింది. దాంతో కింద గిలక దగ్గర పాదం కొంచెం బెణికింది. సంజయ్ హడావిడి చేసేసాడు. ధాత్రికి లేపి కూర్చోబెట్టి ఆ తర్వాత ఆమె కాలుకి అలా స్ప్రే చేసి పెయిన్ రిలీఫ్గా ఉందా లేదా అని చాలాసేపు కాపడం పెట్టి దగ్గరికి తీసుకున్నాడు. ధాత్రికి ఆ పెయిన్ తెలియట్లేదు, అతని వెచ్చటి స్పర్శే తెలుస్తోంది. దాంతో ఐఎమ్ ఓకే సంజు అనేసరికి నిజంగా అన్నాడు. నిజంగా ఐఎమ్ ఓకే అనేసరికి ఇక ధాత్రిని లేపి అలా బాత్రూంలోకి తీసుకెళ్ళాడు. బాత్రూమ్ అంతా క్యాండిల్స్ పెట్టి బాత్ టబ్లో రోజ్ పెటల్స్ వేసి స్పా రూమ్ లాగా రెడీ చేసింది. దాంతో ముందు తన బట్టలు తీసేసి తర్వాత ధాత్రి వద్దు సంజు, ఈరోజు నువ్వు ఏది వద్దు కాదు లేదు అంటానికి వీల్లేదు, డాక్టర్ చెప్పిన 4 రోజులు అయిపోయిందిరా అనేసరికి ఏంటి అంది. అవును డాక్టరు సంవత్సరం కాదా చెప్పింది, సంవత్సరం అయితే చంపేయను వాడినే, వాడు చెప్పిన 1 మంత్ నీకు దూరంగా ఉంటూనే నరకం పడ్డాను తెలుసా అని ఒక్కొక్కటిగా ఆమె బట్టలు తీసేయటం మొదలుపెట్టాడు. లేచి బయటకు పరిగెత్తటానికి కూడా లేదు, కాలు పీకేస్తుంది ఒకవైపున. ఇక అలా ఆమెకి స్నానం చేయించి తను స్నానం చేశాడు. ఆమె శరీరంలో అణువణువునే అతను స్పృశిస్తుంటే ఆమె మైమరిచిపోయింది ఆ క్షణం. కొత్తగా మళ్ళీ స్త్రీగా జన్మెత్తుతున్నానా నేను అనిపించేసింది ధాత్రికి. తర్వాత అలా బాత్ గౌన్ వేసి బయటికి తీసుకొచ్చేపాటికి రూమ్ అంతా హనీమూన్కి రెడీ చేసినట్టు రెడీ చేసి ఉంచారు. ధాత్రికి చెమటలు పోసుకొచ్చేసినాయి, ఒళ్ళంతా చెమటతో తడిచిపోతుంది. ఆమెను రెడీ చేశాడు. ఆమెకి ఇష్టమైనటువంటి చీర కట్టాడు.
నీకు ఇష్టమైనట్టే స్నానం చేయించానా? నీకు ఎప్పుడూ కూడా రిలాక్సేషను నేను స్నానం చేయిస్తేనే వస్తుంది అంటావుగా జగతే అనేసరికి ఆ పనికి మాలిందే ఇంత సుఖం ఒక మగాడితో అనుభవించి చివరికి మెయిల్ ప్రాస్టిట్యూట్ కింద లెక్క కట్టేసి వెళ్ళిపోయిందనమాట. ఇలా ప్రేమించే మొగుణ్ణే ఎందుకు దేవుడా నాలాంటి ఆడవాళ్ళకే ఇలాంటి మగవాణ్ణి జీవితంలో పంపో, అలాంటి నీతిమాలిన వాటి జీవితాల్లోకే ఇలాంటి దేవుళ్ళలాంటి వాడిని వరంగా ఎందుకు పంపుతావు అనుకుంది ధాత్రే. ఆ తర్వాత ధాత్రిని తీసుకెళ్ళి కూర్చోబెట్టి డిన్నర్ తినిపించాడు, మూతి తుడిచాడు. ఆ తర్వాత ఆమె పెదవులకి అంటిన ఫుడ్ని తన పెదవులతో అలా అందుకుంటుంటే ధాత్రే తన్ను తాను కంట్రోల్ చేసుకోవాలనుకునే శత విధాలా ప్రయత్నించి సంజయ్ని దూరం పెట్టాలనుకునే 1,00,000 వంకలు చెప్పిందే. ఇప్పుడు నీ పీరియడ్ డేట్ కాదు, నువ్వు కాదంటానికి వీలు లేదు, ఇప్పుడు నీకు హెల్త్ ఏమీ బాగోకుండా లేదు, కాదంటానికి వీలు లేదు అని ఆమెని తీసుకెళ్ళి అలా బెడ్ మీద పడుకోబెట్టి ఆ రోజు రాత్రంతా కూడా శారీరకంగా ఆమెతో కలిసిపోయాడు సంజయ్. అతన్ని నిర్వధించాలనుకున్న ఆమె అతని ముందు ఓడిపోయింది. ఈ రాత్రి కడిగిపోకుండా ఉంటే బాగుండేమో అనిపించేసింది ఒక క్షణం ధాత్రికి కూడా. ఆడదానిగా తను పుట్టిన తరువాత తను మెచ్యూర్ అయిన ఇన్ని సంవత్సరాల్లో ఒక మగాడి పొందు స్పర్శ కావాలని మనసుకు ఎప్పుడు అనిపించలేదో. ఎప్పుడు చదువు, ఆ తర్వాత బిజినెస్, ఎవరో ఒకళ్ళు జీవితంలో వస్తారు. తన చెప్పు చేతుల్లో ఉండి చెప్పిన మాట వినే బిజినెస్ని డెవలప్ చేసే మగాడు, అమ్మా నాన్నకు నచ్చేవాడు వస్తే చాలు అనుకుంది. కానీ ఫస్ట్ టైం ఇలా ప్రేమించేవాడు, ఎంత ఆరాధించేవాడో, ఎంత అర్థం చేసుకునేవాడో ఎలా కాదనుకుంటుంది ఈ సుఖాన్ని. దాంతో సంజయ్తో క్లోజ్ అయిపోయింది ధాత్రే. అలా ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 5 రోజులు రూమ్ డోర్ తీయలేదు. ఆ తర్వాత ఎందుకో ఒక క్షణం పాటు మనసుకే ఏదో టెన్షన్ అనిపించింది, గుండె జల్లుమందే. దాంతో ఏంటి బర్త్ కంట్రోల్ కూడా వాడకుండా క్లోజ్ అయ్యాడో ఏంటి అని. ఏంటి సార్ ఏమీ వాడలేదు మీరు, నువ్వు ఆల్రెడీ ప్రికాషన్ తీసుకున్నావు కదరా, ఏదైనా టెన్షన్గా ఉందా ఏంటి ఫెయిల్ అయిందని, హాస్పిటల్కి వెళ్దామా అన్నాడు. అబ్బే అలాంటిదేమీ లేదులే అని తనకు తెలిసిన డాక్టర్ ఫ్రెండ్ ఉంటే ఫోన్ చేసి అక్కడికే తను కాంట్రాసెప్టివ్స్ తెప్పించుకొని వాడటం మొదలుపెట్టింది ధాత్రే. మనసుకు ఎందుకో తప్పనిపించింది, కానీ ఆ సుఖం బాగుందనిపించింది. అతనితో జీవితం కావాలనిపించింది. ఇది తను కావాలనుకున్నది కాదో, ఆ దేవుడిచ్చింది కాబట్టే ఒకటి కాలదనుకొని వెళ్ళింది. అతను తనతో శారీరకంగా కలుస్తున్నప్పుడు నీకు నేను ఇలా ఉంటే ఇష్టం కదా, అలా ఉంటే ఇష్టం కదా, నీ ఎంత టెన్షన్ అయినా ఎంత స్ట్రెస్ అయినా నువ్వు ఇందులోనే నన్ను కూల్చేయమంటావు కదా, నా ప్రేమను చూపించమంటావు కదా అని అతను చెప్తూ దగ్గర అవుతుంటే మైమరిచిపోయే ఆనందాన్ని మాటల్లో ఎలా చెప్పాలో, ఎలా తనని తానే ముందు కంట్రోల్ చేసుకోవాలో ధాత్రికి అర్థం కాలేదు. దాంతో బయటికి వెళ్దాం సంజు అని అడిగితే తీసుకెళ్తే అంతకుముందు సంజయ్ ఖరీదైనటువంటి రింగు, నగలు ఏవైతే కనుక జగతి కోసం కొన్నాడో అవన్నీ జగతి కాజేసి తీసుకువెళ్ళిపోయిన తర్వాత ఫోటోలు చూపించి సేమ్ అలాంటి సెట్లే మళ్ళీ భానుమతి వాళ్ళు చేయించి ధాత్రికి ఇచ్చారు. అయితే ధాత్రి చేతికి ఎందుకో మోయలేని బరువులా అనిపించింది. జగతి గుర్తుగా ఉన్నటువంటి ఆ ఉంగరాలు, ఆ మెళ్ళో వేసుకున్న నగలు అవన్నీ. దాంతో సంజయ్ని తీసుకువెళ్ళి ఒక రింగ్ తీసుకుంది. అలాగే సంజయ్ కూడా చాలా బాగుందని సర్ప్రైజ్గా జగతి కోసం ఒక రింగ్ తీసుకున్నాడు. తన వేలికి అంతకుముందు పెట్టిన ఉంగరాలు, తన మెడలో ఉన్న వస్తువులు అవన్నీ తీసి పక్కన పడేసి ఈ బ్లాక్ బీడ్స్ చాలా బాగున్నాయి కదూ సంజు అని చెప్పి అంటే నచ్చాయా అని బ్లాక్ బీడ్స్ తీసుకున్నాడు. నీ చేత్తో నా మెడలో వెయ్యవు అని మెడలో వేయించేసుకుందే. గుడికి తీసుకెళ్ళి మరీ వేయించుకుంది మెడలో ధాత్రే. ఏమో అమ్మ ఈ వేసుకుంటే పెళ్ళైపోయినట్టే అంటదే. తప్పు ముందు జరిగిందా వెనక జరిగిందా అనేది అనవసరం. అతనిప్పుడు నా భర్త, ఇది నా జీవితం, అతని ప్రేమ నా సొంతం. నేనెందుకు అతన్ని దూరం చేసుకోవాలి, అసలు నిజం ఎందుకు చెప్పాలి. నేను ఇప్పుడు అతని సొంతం అంటే ఇప్పుడు నేను ధాత్రిని కానా, జగతిన, కానీ నా ఐడెంటిటీ నేను పూర్తిగా కోల్పోవాలి కదూ. ఇతని ప్రేమ ముందు నేనేది కోల్పోయినా తక్కువే అనిపించి అతనికి రింగ్ పెట్టి ఐ లవ్ యూ అని చెప్పి పెదవుల మీద ముద్దు పెట్టింది. ఐ లవ్ యూ టూ అని తను కూడా రింగ్ పెట్టాడు. ఏ రోజో ఇలా ఒక అబ్బాయితో ప్రపోజల్ రింగ్ పెట్టించుకోవాలనేది ఒక కళ. ఎంగేజ్మెంట్ రింగులే
అనుకోవాలా, ప్రపోజల్ రింగ్లే అనుకోవాలా, రింగ్స్ ఎక్స్చేంజ్ అయిపోయినాయి. అతని చేత మెడలో బ్లాక్ బీడ్స్ వేయించుకుంది, దేవుడి గుళ్ళో నొసట్లో కుంకుమ పెట్టించుకుంది. ఇప్పుడు కంప్లీట్గా అతని వైఫ్ అనే ఒక ఫీలింగ్, తప్పు చేయట్లేదనే ఒక ఫీలింగ్. ఆ తర్వాత నెల రోజుల పాటు స్వర్గ సుఖాన్ని అనుభవించింది అతని సన్నిధిలో. అతనికి ఏదో తెలియని తేడా కనిపిస్తోంది అతను అనుకున్న తన జగతిలో. నిజానికి జగతి అంత ఫ్రీగా ఉండదు సంజుతో, కానీ ధాత్రి అలా కాదు. తినేది అతనికి తినిపించి తింటుంది, అతనితో క్లోజ్ అవుతుంది, కలిసి స్నానం చేస్తోంది, అతని గుండెల మీద పడుకుంటుంది. చివరికి బెడ్రూమ్లో పర్సనల్ స్పేస్లో క్లోజ్గా ఉన్నప్పుడు కూడా ధాత్రికి జగతికి ఏదో తేడా. ధాత్రి చాలా ఫ్రీగా ఉంటుంది, రోడ్డు మీద కూడా అతన్ని కౌగిలించుకుంటుంది, లిప్ లాక్ పెడుతుంది, అతన్ని ఎత్తుకోమంటుంది, అతను ఉప్పెక్కుతుంది, అలాగే అతన్ని ఆట పట్టిస్తుంది, బొగ్గ కొరుకుతుంది. ఏదో తెలియని ఒక ఫీలింగ్. అతనితో చాలా ఫ్రీగా చాలా క్లోజ్గా ఉంటుంది. నిజంగా నేను ఒక నెల రోజుల పాటు హెల్త్ బాగాలేదని అలా నేను మత్తులో ఉంటే ఇంత మార్పా నీలో అని అడిగాడు. ఏమో, నీ విలువ నాకు చాలా తెలిసొచ్చేసింది ఆ నెల రోజులు నీకు దూరంగా ఉండేసరికి అందే ధాత్రే. ఆ మాటకి అలా అని నువ్వు చెప్పుంటే నేను సంవత్సరమైనా నేను అలాగే ఉండిపోవటానికి సిద్ధమే అంటే, వద్దు సంజు వద్దు, ఇక మీదట మన ఇద్దరి మధ్య ఎలాంటి గ్యాప్ రాకూడదు, మన ఇద్దరి మధ్య గాలి కూడా దూరకూడదు, అంత ప్రాణంలా ప్రేమించేస్తున్నా నేను నిన్ను అంది. నెల రోజులు పూర్తయ్యాయి, తిరిగి వచ్చారు. వచ్చిన తర్వాత సంజయ్ నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను బంగారం అని ఆఫీస్కి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ధాత్రి వచ్చి శర్వాణి ఒళ్ళో పడుకుందే. ఏ తల్లి అని అడిగితే జరిగింది మొత్తం శర్వాణికి చెప్పిందే. చెప్తే నువ్వు చేసింది తప్పు కాదమ్మా అంది శర్వాణి. మమ్మీ అంది ధాత్రి. అవును, దానికే అతనితో జీవితం అనుభవించే యోగం, రాత, అదృష్టమే ఉంటే అది దేవుడు బంగారు పళ్ళెంలో వజ్రాలు పొదిగిన దాంట్లో పంచపక్ష పరమాణాలతో భోజనంలా వడ్డించిన అతన్ని కాల తన్నుకొని వెళ్ళిపోదమ్మా. అది అతను నీవాడు, నీ కోసం పుట్టాడో, నువ్వనుకుని భ్రమపడే దాన్ని ప్రేమించాడు, కానీ నీ ప్రేమ ముందు అదెంతరా అనేసరికి నేను ఇక్కడే ఉండిపోదాం అనుకుంటున్నాను మమ్మీ, తను నాకు కావాలి, మా ఇద్దరికి పెళ్లి చేయవా అని అడిగితే 2 పనులు ఉన్నాయమ్మా, 2 పూర్తి చేస్తాను అని శర్వాణి. నేనున్నానుగా తల్లి నీకు, నువ్వు అతనితో నీ మనసుకు నచ్చినట్టుగా ఉండు, ఇప్పుడు అతను నీ భర్త అన్నట్టే ఉండు అని చెప్పి వెంటనే వ్రతం ఏర్పాటు చేయించింది ఇంట్లో. అక్కడ ఉన్న పంతులకు ముందే డబ్బులు పడేసి ఉంచి మంగళసూత్రాన్ని రెడీగా పెట్టి కట్టించమంది సంజయ్తో ధాత్రికే. అంటే అది నిజం తాళి కదండి అన్నారు భానుమతి ప్రేమవద. ఇప్పుడు మీరు కాదని చెప్పబోతున్నారా, కాదంటారా అంది శర్వాణి. అబ్బే మేమెందుకంటాం అని పక్కకు నుంచున్న తర్వాత, ఆల్రెడీ మేము వైఫ్ అండ్ హస్బెండే పంతులు గారు, పెళ్ళైపోయిందంటే బాబు ఇది 1000 సంవత్సరాలకు ఒకసారి వచ్చి ముహూర్తమయ్యా. ఈరోజు ఎవరైతే గనక మళ్ళీ పెళ్లి చేసుకుంటారో తాళి కట్టే, ఆ తర్వాత వాళ్ళు 7 జన్మలకి మళ్ళీ వాళ్ళే భార్యాభర్తలు అవుతారు అనేసరికి, అవునా మరా మాట ఇంత లేటుగానే చెప్పేది అని సంజయ్ మెళ్ళలో తాళి కట్టేశాక కాళ్ళకు మెట్లు పెట్టించమని సైగ చేసింది శర్వాణి. పెట్టించి నొసట్లో కుంకుమ పెట్టి మళ్ళీ నల్లబూసలేసి ప్రధాన పొంగరం పెట్టి ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళెవరికి అర్థం కాకుండా పెళ్లి మంత్రాలు చదివి పెళ్ళి చేసేశాక అక్షింతలు, ఆశీర్వాదాలు, తలంబ్రాలు పోసుకొని ఆల్మోస్ట్ పెళ్ళి ఎలా చేస్తారో అలాగే చేస్తే ఫోటోలు, వీడియోలు కూతురికి మెమరీగా ఉండాలి కదా అని మొత్తం తీయించింది శర్వాణి. వెంకట్రావుకు ఒక క్షణం ఏమీ అర్థం కాల. యాక్షన్లో ఇదో పార్టా, లేదు ఇది నిజంగానే చేస్తుందా, ఆయనకి ఒక క్షణం పాటు అర్థం కాలేదు. తర్వాత ధాత్రితో సంజయ్ని ఒకసారి రమ్మన్నానని చెప్పమ్మా అంది శర్వాణి. వెళ్ళి ఏంటా అంటే అన్నాక దగ్గరికి తీసుకొని కూర్చోన్నాన్న అంటే, చెప్పండి అంటే మాకు జగతి వేరు నువ్వు వేరు కాదయ్యా, మేము ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేశాము, దాంట్లో మేము కొన్ని షేర్స్ జగతికి రాస్తున్నాం, జగతి వాటిని నీ పేరు మీద రాయించమంది. ఎందుకంటే ఇదంతా, ఎందుకంటే రేపొద్దున మాకు మాత్రం ఎవరున్నారు మీరు తప్ప, కాదంటే నా మీద ఒట్టే అంటే, అది కాదా అంటే మాట్లాడొద్దన్నానా నిన్ను అని, వీటి మీద కాస్త సైన్ చేయి నాన్న అని చెప్తే, అది కాదా అంటే మాట్లాడొద్దన్నా అని
అని కాగితాల మీద సైన్ చేస్తూ మధ్యలో డివోర్స్ నోటీసులు పెట్టి సైన్ చేయించేసింది శర్వాణి. వాటిని తీసుకెళ్లి లాయర్కి పడేసి విడాకులు పని కానివ్వను ముందో అని డివోర్స్ తెప్పించేసి ఆవిడ సెక్యూర్డ్గా వాటిని ఎత్తుకెళ్ళి లాకర్లో పడేసిందే. అలా 1 year కాలం గడిచిపోయిందే. సంజయ్ ధాత్రి చాలా క్లోజ్గా ఉంటున్నారు. ప్రశాంత పడ్డారు శర్వాణి వెంకట్రావు. అయితే వెంకట్రావుకు జరిగింది మొత్తం చెప్పుకొచ్చేసిందే శర్వాణి. దాంతో ఆయన ఎక్స్పెక్టెడ్గా షాక్ అయి కూడా ఆ షాక్ను కూడా బయటకు ఎక్స్ప్రెస్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నానని కూర్చుండిపోయాడు. అయితే 1 weekగా ఎందుకో డల్గా ఉంటున్నారు భానుమతి, ఉపేంద్ర, ప్రియంవద, శంకర్. అయితే ఒకరోజు సంజయ్, ఏమైంది మీ నలుగురికి, హాస్పిటల్కి ఏమన్నా తీసుకెళ్ళనా, ఎందుకు ఇలా ఉన్నారు, ఈవినింగ్ రెడీగా ఉండండి అని హాస్పిటల్కి అపాయింట్మెంట్ బుక్ చేయరా అని ధాత్రికి చెప్పేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏమైందమ్మా, ఏమైంది నాన్న, ఏమైంది ఆంటీ అంకుల్ అని అడిగితే, అక్క ఏమైంది అంది శర్వాణి. వెళ్ళిపోతున్నారుగా, వారం రోజుల్లో మీరు వచ్చి సంవత్సరం అయిపోయిందిగా, మీరు మాకు ఇచ్చిన టైం అయిపోయిందిగా అని అందరూ మొహాలు ఏలాడేసుకొని నుంచొని, ఇప్పుడు సంజుకి ఏం చెప్పాలండి, వాడు ఏమనుకుంటాడో, వాడు ఇన్నాళ్ళు మీరు అలవాటైపోయారు కదా, వెళ్ళిపోతే ఉండగలుగుతాడా, నా బిడ్డ నాకు దూరం అయిపోతాడేమో అని భానుమతి మళ్ళీ రాగాలు మొదలు పెడితే, మమ్మల్ని వెళ్ళమని చెప్తున్నారా, మేము వెళ్ళట్లేదని బాధపడుతున్నారా, ఏంటక్క ఏర్పాట్లు చేసి ప్యాకింగ్లు చేసి పిండొంట్లో పచ్చళ్ళు ప్యాక్ చేస్తున్నావేంటే అంది శర్వాణి. వెళ్ళిపోవలసిందేగా, వచ్చిన వాళ్ళు మాటిస్తే నువ్వు అదే మాట మీద ఉంటావుగా, మొండిదానివే అంది ప్రియంవద. మేము ఎక్కడికి వెళ్ళట్లా అంది శర్వాణి. అంటే మేము ఇక్కడే ఉందాం అనుకుంటున్నాం. ఎవరు, నువ్వు మరిదిగారా, నేను మరిదిగారుండి ఏం చేయాలి ఇక్కడ, రొమాన్స్ చేసుకోమంటావా ఏంటే, అది కాదు, నువ్వంత అర్థం కాలేదు నాకు కూడానండి అంది భానుమతి. సంజయ్కి ధాత్రి పెళ్ళాం అయినప్పుడు ఇక్కడి నుంచి మేము ఎలా వెళ్ళిపోతాం మా అమ్మాయిని మా అల్లుడిని వదిలిపెట్టి అంటే మీరు ఆ రోజు వ్రతం రోజు చూసింది దొంగ పెళ్ళి కాదు, నిజం పెళ్ళి. మీ అబ్బాయి మా అమ్మాయిని తీసుకెళ్ళి సదరన్ స్టేట్స్లో ఇలా మీ అబ్బాయి శారీరకంగా మా అమ్మాయితో క్లోజ్ అయ్యి, మా అమ్మాయి అలాగే మీ అబ్బాయి అక్కడ ఉంగరాలు మార్చుకుని ఇలా బ్లాక్ బీడ్స్ వేయించుకుని భార్యాభర్తలై మడి తిరిగొచ్చాక నేను వ్రతంలో నిజం పెళ్ళే చేయించా. ఆ తర్వాత ఇదిగోండి మీ అబ్బాయిని కాదనుకుని జగతి వెళ్ళిపోతూ డివోర్స్ నోటీస్ మీద సైన్ పడేసిపోయింది కదా, వాటిని లీగల్ చేయించి డివోర్స్ తెప్పించా. ఇప్పుడు లీగల్గా మా అమ్మాయి మీ అబ్బాయి భార్య భర్తలు, ఇక నుంచి మా అమ్మాయి మీ కోడలు. మా అమ్మాయి ఇంట్లో ఉన్నప్పుడు మేము ఇదే ఊళ్ళో ఇదే ఇంట్లో ఉంటామే కానీ మా అమ్మాయిని వదిలి నేనెందుకు ఫారెన్కి వెళ్ళిపోతాను. ఆల్రెడీ మా ఆయనకి ఈ విషయం నేను చెప్పి కూడా 10 నెలలు అయింది. ఆయన బిజినెస్ కూడా అక్కడదక్కడే ఆయన అప్పచెప్పాల్సిన వాళ్ళకి అప్పచెప్పి ఇక్కడి నుంచి చూసుకుంటున్నాడు. ఇక్కడ కొత్త బిజినెస్ స్టార్ట్ చేసుకోబోతున్నాం. దాంట్లోనే సంజయ్ పేరిట ధాత్రి పేరిట కొన్ని షేర్లు కూడా రాసాం అని చెప్పేసరికి వాళ్ళు మాట్లాడకుండా, అంటే మీరు ఇక్కడే ఉంటారా, మీకేమైనా పిచ్చా ఏంటండి, 3 పెళ్ళాలని ఏం చేయమంటారు, భార్యను తీసుకెళ్ళిపోయి భర్తను ఇక్కడ వదిలేయమంటారా అంది శర్వాణి. నీ నోట్లో పంచదార పొయ్యా, ఆ మాట అంటే అంతకన్నా ఏం కావాలి అంది ప్రియంవద. ఆ తర్వాత ఇక హాయిగా అందరూ కూడా ప్రశాంతపడ్డారు. మనం ట్రిప్కి వెళ్ళి కూడా చాలా రోజులైంది కదా, పద వెళ్ళొద్దామన్నాడు ఉపేంద్ర భానుమతిని. అది కాదండి పద అనేసరికి, తప్పేముంది అంకుల్, రొమాంటిక్గా ఉందామంటుంటే ఆంటీ అంకుల్ మీతో అంటే, చచ్చా అదేం కాదమ్మా, కాదా, ఏం కాదు అదేనమ్మా అని వెళ్ళేటప్పుడు మీరు పదండి అని శర్వాణి, వెంకట్రావు, ప్రియంవద, శంకర్ 3 జంటలు సెకండ్ హనీమూన్కి వెళ్ళారు. ఆ తర్వాత రోజులు, కాలం, సంవత్సరాలు అలా గడిచిపోయి సంజయ్ ప్రేమలో ప్రపంచాన్నే మర్చిపోయింది ధాత్రే. ఈ ఇండియాకి సంబంధించినంత వరకు తన జగతే. బాధేసేది సంజయ్ చాలా షేర్స్ అలా పెట్టినప్పుడు వచ్చి సైన్ చేయమని చెప్పినప్పుడు ధాత్రి అని చేస్తే, మ్యామ్ నేమ్ తప్పు సైన్ చేశారు అనేసరికి స్ట్రైక్ ఆఫ్ చేసి జగతి అని కింద సైన్ చేస్తే, ధాత్రి చచ్చిపోయిందా, నీ ఐడెంటిటీ కోల్పోయావారా, ఎన్ని కలలు కన్నావో కదూ లైఫ్ గురించి, పర్లేదులే సంజు కోసం ఏం చేసినా తక్కువేగా అని తన తాను సరిపెట్టుకొనే కన్నీళ్లను కూడా కళ్ళల్లోనే ఆపేసుకునేదే ధాత్రి. ఆ తర్వాత వాళ్ళిద్దరికీ కూడా వాళ్ళ ప్రేమకి గుర్తుగా
మొదటి కాన్పులో కమల మగపిల్లలు పుట్టారు. అరుణ్, శ్రవణ్ అని పేరు పెట్టుకున్నారు. అసలు భార్య కడుపుతో ఉంటే సంజయ్ పడ్డ నరకం అంతా ఇంతా కాదు. ఆ తర్వాతకి పిల్లలు చాలు, ఆపరేషన్ చేయమంటే నాకొక్క పాప కావాలి అని అడిగింది ధాత్రి. వద్దురా, నువ్వు ఇలా పెయిన్స్ పడుతుంటే నేను చూడలేను, ప్లీజ్ సంజు అన్న తర్వాత మళ్ళీ 2 ఏళ్లకే ధాత్రి ప్రెగ్నెంట్ అయింది. పాప పుట్టింది. వాళ్ళిద్దరి ప్రేమ గుర్తుగా పుట్టిందని ప్రేమ అని పేరు పెట్టుకున్నారు. అలా 12 సంవత్సరాల కాలం కాలచక్ర భ్రమణంలో అలా తిరిగిపోయింది. ఇప్పుడు మగపిల్లలకి 10 ఏళ్ళు, పాపకి 8 ఏళ్ళు. ఆ రోజు పిల్లల పుట్టినరోజు ఏర్పాట్లన్నీ చేస్తోంది ధాత్రే. లాన్లో అలా చేయండి, ఇలా చేయండి అని. వీళ్ళు ఈ ఎన్ని సంవత్సరాల్లో బిజినెస్లో బాగా డెవలప్ అయ్యారో. నీ కింగ్డమ్కి, నీ ఎంపరర్కి ఇప్పుడు నీ అల్లుడు కింగ్ అవుతాడు, చేసే డాడీ అని ధాత్రి చెప్పటం, అల్లుడిని ఆ బిజినెస్ ఈ బిజినెస్ రెండింటినీ క్లబ్ చేసి చూసుకోమని వెంకట్రావు అప్పచెప్పేయటం, ఒక పెద్ద ఎకరం స్థలం కొని అందులో పెద్ద ఇల్లు ఒకటి ప్లాన్ చేసి ఆ ఇంటికి జగతి నిలయం అని పేరు పెట్టడం. ఆ తర్వాత పిల్లలు, ప్రేమలు, సంతోషాలు, ఆనందాల్లో కాలం ఇన్నేళ్ళు ఎలా గడిచిపోయిందో తెలియదు. ధాత్రి నిలయం అని ఉండాలి కదూ అని శర్వాణి అంటే, వదిలేసేయరా అన్నాడు వెంకట్రావు. ఆ తర్వాత నా అల్లుడి మనసులో అది తీరని చిచ్చు పెట్టి వెళ్ళింది. దేవుడు అనేవాడుంటే నా బిడ్డ పేరే ఆ పలకం మీదకి రానివ్వకపోలే అనేది శర్వాణి రోజుకు ఒకసారైనా సరే. ఆ తర్వాత ఏర్పాట్లు చేస్తూ ఉంటే లాన్లో మమ్మీ, డాడీ, అమ్మ, నాన్న, ఆంటీ, అంకుల్, సంజు, అరుణ్, శ్రవణ్, ప్రేమ, చూడండమ్మా అంతా బాగుందా, అంతా ఓకేనా, గెస్ట్లు వచ్చే టైం అయింది, రెడీ అవ్వండి అని చెప్తూ సంజు పద అని అందరూ రెడీ అయ్యి వచ్చి కేక్ కటింగ్లు అన్నీ అయిపోయినాయి. గెస్ట్లు వచ్చారు, సెలబ్రేషన్స్ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత అందరూ భోజనాలు అవి చేసి డిన్నర్లు కంప్లీట్ అయ్యాక ఇటు వాళ్ళు అటు వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు ముగ్గురు ఆడుకుంటున్నారు. ఇక ఒకవైపు సంజయ్, ధాత్రి, ఒకవైపున ప్రియంవద, శంకర్, శర్వాణి, వెంకట్రావు, భానుమతి, ఉపేంద్ర కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. ధాత్రిని వాళ్ళ బిడ్డ అనుకొని ప్రియంవద, శంకర్ పూర్తిగా మర్చిపోయారు జగతి గురించే. శర్వాణి, వెంకట్రావుకు పంచప్రాణాలే ధాత్రి కాబట్టి ఆలోచించక్కర్లా. కోడలుగా కంప్లీట్గా యాక్సెప్ట్ చేసి జగతి ఇవ్వలేని ఏదో ప్రేమ ధాత్రి దగ్గర వాళ్ళు చాలా అపూర్వంగా పొందుతున్నాం అనుకోనే ప్రేమని, ప్రాణాలని పెట్టేసుకున్నారు భానుమతి, ఉపేంద్ర ధాత్రి మీద. అలా వీళ్ళు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండగా ఒక అమ్మాయి, ఒక 8 నుంచి 10 ఏళ్ల వయసు ఉండే ఒక పాపను తీసుకుని భుజాల చుట్టూ చీర కప్పుకొని సెక్యూరిటీ అతనితో లోపలికి వెళ్ళాలి, లోపలికి పంపించు అంటూ ఉండగా, అది కాదండి అంటూ ఉండగా, పంపించు నేను ఇంటి కోడల్ని అని చెప్పేసరికి అప్పుడు తేరిపారా ముఖం వైపు చూసిన సెక్యూరిటీ వాడు ఒక క్షణం ధాత్రే వచ్చిందా ఏమో అన్నట్టుగా, మేడం మీరేంటి ఇలా ఇప్పుడు లోపల అంటూ ఉండగా, అలా లోపలికి వెళ్ళండి మేడం అనేసరికి లోపలికి జగతి ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక పాపను వెంట పెట్టుకొని అలా చీర కట్టుకొని భుజం చుట్టూ పమిటి చుట్టుకొని అలా జడ వేసుకొని వస్తూ ఉండగా కుర్చీల్లో కూర్చున్న వాళ్ళంతా లేచి నిలబడి, పిల్లలు కూడా అలా నోరెళ్ళబెట్టి చూస్తూ, మమ్మీ నువ్వేంటి అక్కడ ఉన్నావు ఇక్కడ ఉన్నావు అనేసరికి పని వాళ్ళని పిలిచి ధాత్రి ముందు పిల్లల్ని లోపలికి తీసుకెళ్ళి డోర్స్ క్లోజ్ చేసే అన్న తర్వాత సెక్యూరిటీ మాలి అని పిలిచింది. పిలిస్తే మ్యామ్ అనేసరికి మీ ఇద్దరూ కూడా ముందు మీ సర్వెంట్ క్వార్టర్స్లోకి వెళ్ళిపోయి డోర్స్ క్లోజ్ చేసుకోండి అన్న తర్వాత సరే మేడం అన్న పని వాళ్ళని ఎక్కడ వాళ్ళు అక్కడ అనేసింది ధాత్రి. అనేసరికి అక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. ధాత్రిని జగతిని చూసి ఆశ్చర్యపోలా, కానీ జగతి అచ్చు తనలాగే ఉన్న ధాత్రిని చూసి నోట్లో నుంచి మాట రాక అలా నిలబడిపోయింది. ఎందుకు వచ్చావు అని అడిగింది ధాత్రే. ఎందుకు వచ్చావంటే, ఇది నా ఇల్లు, ఆయన నా భర్త, ఇది నా జీవితం, వాళ్ళు నా అత్తమామలు, వీళ్ళు నా అమ్మ నాన్నలు కాబట్టే వచ్చాను అంది జగతి. అవునా, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేసరికి అసలు ఏం జరుగుతుంది అన్నాడు సంజయ్. అనేసరికి అదేంటి సంజు నన్ను చూసి నువ్వు దగ్గరికి రాలేదే, నన్ను దగ్గరికి తీసుకోలేదే అని అడిగింది జగతి. ఎవరు నువ్వు, ఏంటిదంతా, ఏం జరుగుతుందిరా అని అడిగాడు ధాత్రిని పట్టుకొని. ఇది నిజం చెప్పాల్సిన టైం అనిపించింది.
తన భర్త దగ్గర ఇంకా నిజం దాయకూడదనిపించింది. దాంతో ధాత్రి సంజయ్ చేపట్టుకొని కూర్చోబెట్టింది. మొత్తం జరిగిన విషయం అంతా A to Z ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ సంజయ్కి చెప్పేసిందే. ఆ రోజు జగతి రాసి వెళ్ళిన ఉత్తరాలు, ఇచ్చి వెళ్ళిన విడాకుల కాగితాలు, ఆ తర్వాత ప్రియం వదని కొట్టడం, శంకర్ని తొయ్యటం, భానుమతి ఉపేంద్ర నానా మాట్లాడటం, ఇంట్లో గోల్డ్ తీసుకొని ఇలా ప్రేమించిన సాగర్ అనే వాడితో వెళ్ళిపోవటం, ప్రేమ కలగలేదు, ప్రేమ లేదు, ప్రేమ పుట్టలేదు, ఆకర్షణ మాత్రమే, డబ్బు మీద అతని మీద వ్యామోహం మాత్రమే అన్న మాటలు మొత్తం చెప్పుకొచ్చి తన గురించి కూడా అన్నీ చెప్పిందే. తన పుట్టుక, తన ఫారెన్ వెళ్ళిపోవటం, ఆ తర్వాత తను ఎంత చదువుకుంది, ఏం చదువుకుంది, ఎంత బిజినెస్ వాళ్ళదే, అన్నిటినీ వదులుకుని అన్నిటినీ కాదనుకుని ఇక్కడికి వచ్చింది. ముందైతే అమ్మా నాన్నల కోసం, అత్తమామల కోసం, ఆ తర్వాత సంజయ్ ప్రేమలో తనను తానే మర్చిపోయానని, ఇలా వాళ్ళకి పెళ్లి జరిగిందని, ఇలా వాళ్ళ పెళ్ళి లీగల్ చేయించి రిజిస్టర్ కూడా శర్వాణికి చేయించేసిందని, ఆ తర్వాత ఇలా పిల్లలు పుట్టారని, ఇలా తన ముందు ఇప్పుడు ఇలా తన భార్యగా నిలబడ్డానని చెప్పింది ధాత్రే. దాంతో సంజయ్ కళ్ళు ఎర్రగా అయిపోయినాయి, కళ్ళల్లో నీళ్ళాగలేదు. దాంతో తన్ని క్షమిస్తాడా, తందే తప్పంటాడా అని ధాత్రే ఒక్క క్షణం పాటు తమ బిడ్డను ఏమంటాడోనని శర్వాణి వెంకట్రావు ఇప్పుడు కొంపదీసి ఈ దరిద్రాన్నే కావాలనుకుని ధాత్రిని వద్దనుకుంటాడా అని ప్రియంవద శంకర్ మళ్ళీ ఎందుకు ఈ అమ్మాయి నా కొడుకు జీవితంలోకి వచ్చిందే, ఏ అలజడి సృష్టించడానికని భానుమతి ఉపేంద్ర అలా నిలబడేసరికి సంజయ్ ధాత్రిని గట్టిగా కౌగిలించుకున్నాడు. ధాత్రి ఐ లవ్ యూ అన్నాడు. మొట్టమొదటిసారిగా అతని నోటి నుండి తన పేరు వినేసరికి మైమరిచిపోయింది. పెదవుల మీద గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. నా కోసం నీ ఐడెంటిటీని వదిలేసావా, నీ చదువు వదిలేసావా, నీ తెలివితేటలు వదిలేసావా, నీ బిజినెస్ వదిలేసావా, నిన్ను ప్రాణంలా ప్రేమించిన మీ అమ్మ నాన్నల్నే నాకు పిన్ని బాబాయిల్ని చేసి చెప్పేశావా, నా కోసం 7 సముద్రాలు దాటొచ్చావా, నా కోసం నిన్ను నువ్వే నాకు బహుమతిగా కానుకగా అందించావా, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలనరా, ఎన్నాళ్ళ నీ ప్రేమలో నన్ను నేనే మర్చిపోయాను. తనతో నేనున్న 3 సంవత్సరాలు నేను నిజంగా పిచ్చోడిని, వెర్రోడిని కాబట్టే తనని నేను ప్రేమించాను. కానీ తనెప్పుడు నువ్వు నాకు అందించిన ప్రేమ, అనురాగం, రెస్పెక్ట్ ఏది ఇవ్వలేదు ధాత్రే. అది నిజం అనేసరికి అంటే నన్ను నీ భార్యను కాదంటున్నావా అంది జగతే. నేను కాదంటవేంటి, నువ్వే నన్ను కాదనుకున్నావు, నువ్వే నన్ను అక్కర్లేదనుకున్నావు ఏంటి, నా అందం కోసం, నా డబ్బు కోసం, నా చదువు, నా తెలివితేటలు, నా బిజినెస్ చూసి నా దగ్గరైతే నువ్వు ఫ్రీగా ప్యారెట్లా ఆకాశంలో ఎగరొచ్చని నన్ను పెళ్లి చేసుకున్నావా, నువ్వు ఈ లెటర్లో రాసింది అదే కదో. కానీ నేను నీలో ఏం చూశానో తెలుసా, నీ అమాయకత్వం, నీ కల్లా కపటం లేనితనం, నీ తల్లిదండ్రులు పెంచిన సాంప్రదాయం, సంస్కారం, విలువలు ఇవన్నీ చూసే నేను నిన్ను ప్రేమించాను. అవే లేనప్పుడు, నీకై నువ్వే నన్ను వద్దనుకున్నప్పుడు నాకు నువ్వేగా ఆ రోజు ఉత్తరంలో రాసి వెళ్ళావు, నీ లైఫ్లోకి ఇంకొక అమ్మాయి వస్తుంది, నా కోసం వెయిట్ చేయొద్దు, పెళ్లి చేసుకో, నీకు లైఫ్ ఉంటుంది, నన్ను మర్చిపో అనే. నిజం చెప్పమంటావా, నువ్వు చచ్చిపోయి ఈ ఉత్తరం రాసిన రోజునే ఇప్పటికి ఎన్నేళ్ళయిందో లెక్క చూసుకో. నాకు సంబంధించినంత వరకు ధాత్రే నా భార్య, నా బిడ్డలు అరుణ్, శ్రవణ్, ప్రేమే నా పిల్లలు. ఇంతకాలం తర్వాత ఇప్పుడు నువ్వెందుకు వచ్చావు, డబ్బు కోసం అయితే ఎంత కావాలో చెప్పు. నువ్వు ఇచ్చిన విడాకుల నోటీస్తో ఏ రోజో విడాకులై నీకు నాకు బంధం తెగిపోయిందే. లీగల్గా కూడా ఇప్పుడు నేను నీకేమీ కాను. ఒకవేళ నువ్వు ఇంకేదైనా ఆశించి వస్తే మాత్రం అది నేను నీకు ఎప్పటికీ ఇవ్వలేను. ఎందుకో తెలుసా, నీకు అత్తారిల్లంటే విలువ లేదు, అత్తమామలంటే గౌరవం లేదు, అమ్మా నాన్నలంటే లక్ష్యం లేదు, కట్టుకున్న వాడంటే ప్రేమ లేదు. నీ వరకు నీకు ఎప్పుడూ నువ్వు అందులో రాసేవే నేను కన్ఫ్యూజన్లో ఉన్నాను, నేను నీకు వశమైపోయాను అని. కన్ఫ్యూజన్లో లేవు. మగాడికి ఆడదాని పిచ్చుంటే వాడికి మద పిచ్చి అంటారు. ఆడదానికి ఒకే టైంలో ఇద్దరు మగాళ్ళ మీద ఒకేలాంటి ఫీలింగ్స్ కలిగినాయి అంటే ఏమంటారే అని సంజయ్ ముందిదంతా క్లియర్ చేసేసి లోపలికి రండి అందరూ అని ఛీ అని లోపలికి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ధాత్రి సంజయ్ వెనకాలే వెళ్ళిపోయిన తర్వాత పెద్దవాళ్ళు 6 అక్కడే నిలబడి ఇప్పుడు ఎందుకు వచ్చావు అమ్మాయి, మళ్ళీ ఏంటిదంతా అని అడిగారు.
నా తప్పు నేను తెలుసుకున్నానమ్మా. మీ అందరినీ క్షమాపణ అడుగుదామని, మీ అందరి కాళ్ళు పట్టుకుందామని, నన్ను సంజయ్ అర్థం చేసుకుంటాడని, సంజయ్ ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా ఉన్నాడని, మళ్ళీ నా కొడుకు జీవితంలోకి వద్దామని, మళ్ళీ నా కొడుకు జీవితంలో అమావాస్య చీకట్లు నింపుదామనుకున్నావా తల్లి అని అడిగింది భానుమతి. అది కాదా అంటే, వద్దమ్మా వద్దు. ఇప్పటి వరకు వాడిని మేము ఏ రోజు కూడా చూడనంత బాధలో నువ్వు నింపేసి వెళదాం అనుకున్నావు. వాడి జీవితంలో జీవితమే లేకుండా చెయ్యాలనుకున్నావు. ఇప్పటికైనా సరే వాడు ప్రశాంతంగా ఉన్నాడు. వాడి జీవితంలో నువ్వు మళ్ళీ చికట్లు నింపొద్దు. మీ అమ్మ నాన్న నిన్నెలా పెంచుకున్నారో మాకు తెలియదు, కానీ నిన్ను వాళ్ళు పెంచిన పెంపక మహత్యమో మరొకటో కానీ నువ్వు సృష్టించి వెళ్ళిన అగాధాలు చాలు తల్లి, చాలు. వీళ్ళు కనకపోయినా పెంచిన ధాత్రి పుణ్యమా అంట. మా వాడి నెత్తిన ఆ పెళ్ళొచ్చి పాలు పోసి భార్య బిడ్డలతో వాడు సుఖపడుతున్నాడు. వాడి జీవితాల్లో అలజడులు సృష్టించక తల్లి, నీకు నమస్కారం అనేసింది భానుమతి. ఉపేంద్ర ఆగు అన్న తర్వాత, ఎన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావే, ఏమైపోయావు అని అడిగింది శర్వాణి. అడిగేసరికి, నేను ప్రేమించి నేను కావాలనుకొని వెళ్ళిన సాగర్ ఆ తర్వాత నన్ను గుళ్ళో తాళి కట్టి అప్పటికే పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఒక 5-6 నెలల పాటు మోజుతేరా నన్ను అనుభవించిన తర్వాత నేను ఎత్తుకెళ్ళిన నగలు డబ్బులు తీసేసుకొని నన్ను తీసుకెళ్ళి బలవంతంగా ఒక వేశ్యావాటికలో అమ్మేశాడు. అమ్మేసి వస్తూ ఉండగా అతనన్న మాటలో, ఒకరోజు నన్ను ప్రేమించావు, ఆ తర్వాత నాకన్నా బెటర్ అనిపించి సంజయ్ గారిని ప్రేమించానని ప్రేమ నాటకాలు ఆడి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయావు. ఆ తర్వాత వాడి మీద మోజు తీరిపోయి నా కోసం వాడిని వదిలేసి వచ్చావు. రేపొద్దున ఇంకొకటి కోసం నన్ను వదిలేవని గ్యారంటీ అంటే, నీలాంటి బ్రోతల్స్, నీలాంటి వేశ్యలు, నీలాంటి బజార్ ఆడై ఉండాల్సిన ప్లేస్ ఇదే. అందుకే తీసుకొచ్చి నేను ఎక్కడ వదిలేస్తున్నాను. నీ మొగుడు నీకు శిక్ష విధించకపోవచ్చు, నీ అమ్మా నాన్న విధించకపోవచ్చు, నీ అత్తమామలు విధించకపోవచ్చు, ఆ దేవుడు నాకు చెప్పిందైతే నీకు ఈ శిక్ష వేయవనే అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి తప్పించుకోవాలని చాలా ప్రయత్నించాను, నా వల్ల కాలేదు. ఇన్ని సంవత్సరాలు వేశ్యగా ప్రతి క్షణం నరకం అనుభవిస్తూ నా శరీరాన్నే రోజు చిత్తకార్త కుక్కల్లాగా ఎంతమంది మగాళ్ళు లెక్క లేకుండా అనుభవిస్తున్నా ఆ బాధను భరిస్తూ ఆ నరకాన్ని అనుభవిస్తూ ప్రతిరోజు పారిపోవాలని ప్రయత్నిస్తూ ఇన్ని సంవత్సరాల కాలం చిత్రవధ అనుభవించాను అక్కడ. తర్వాత ఒక రోజున ఈ పాప పేరు శ్రావ్య. దీని అమ్మా నాన్న చచ్చిపోయారు. చచ్చిపోతే దీని పెద్దమ్మ పెదనాన్న దీన్ని తీసుకెళ్ళి పెంచుకుంటామని చెప్పి ఆ తర్వాత పిల్లని బ్రోతల్ హౌస్లో ఉండే ఒక బ్రోకర్ గాడికి అమ్మేశారు. ఈ పాపను తీసుకొచ్చి వాడు ఇక్కడ అమ్మేశాడు. అమ్మేస్తే పాప నాకు దగ్గరైంది. నా బ్రతుకులా దీని బ్రతుకు కాకూడదు అనుకున్నాను. ఎలాగైనా సరే దీన్ని తీసుకొని బయటపడాలనుకున్నాను. దాంతో అష్ట కష్టాలు పడే ఎలాగోలాగా అక్కడి నుంచి తప్పించుకొని దీంతో సహా బయటపడి ఆ తర్వాత పేరు మార్చుకుంటూ ఊరు మార్చుకుంటూ సంవత్సర కాలంగా ఇక్కడికి రావటం కోసం కూలి పని చేసుకుంటూ పిల్లని పెట్టుకొని అలా నేను బురఖాలు వేసుకుని మొహానికి స్కార్ఫులు కట్టుకొని దీనికి స్కార్ఫ్ కట్టే ఎలాగైనా సరే ఇక్కడికి వస్తే సంజయ్ అర్థం చేసుకుంటాడు, అమ్మ నాన్న కాళ్ళ మీద పడితే వాళ్ళు అత్తయ్య మామయ్య అర్థం చేసుకుంటారని ఈ రోజుకి ఇక్కడికి చేరుకోగలిగాను. కానీ ఇక్కడికి వచ్చాక నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు ఇప్పుడు బాగా అర్థమైంది. ఏ మనిషి అయితే ఒకళ్ళని అధికంగా ప్రేమిస్తాడో ఆ మనిషిని వెన్నుపోటు పొడిచి వాళ్ళకే ద్రోహాన్ని తలపెట్టి వాళ్ళనే మనం తీరనంత అన్యాయం చేసి వెళ్తాము, వాళ్ళ మనసులో మనం ఆ క్షణమే పోతామని. ఇప్పుడు నాకు ఏ ఆశ లేదు. సంజయ్ నాకు డబ్బిస్తానన్నారు, కానీ నాకు ఆ డబ్బొద్దు. అమ్మ నాన్న, ఆ రోజు మిమ్మల్ని నేను చాలా నీచంగా మాట్లాడాను, అందుకు తగిన శిక్షే నేను అనుభవించాను. కానీ పిల్లల్ని పెంచే విధానం మాత్రం మీరు పెంచినట్టు ఉండకూడదు. మీరు నన్ను అలా 4 గోడల మధ్య పెంచటం వల్లేనేమో బహుశా నా మనస్తత్వం అలా తయారైపోయింది. అంత ఫ్రీడమ్ ఇచ్చి పెంచినా పిన్ని బాబాయ్ ఏ రోజో ధాత్రే తప్పుడు పనులు చేయలేదు. చివరికి సరైన వాడి సన్నిధికే చేరుకొని భర్త పిల్లలు కుటుంబం అని ఎంత బాగుందో చూడండి చెప్పుకోవటానికి. నాకు ఇప్పుడు ఏ ఆశ లేదు జీవితం మీద. నేను మీ అబ్బాయి జీవితంలోకి రానా అంటే వచ్చి మళ్ళీ మీ అబ్బాయి జీవితంలో భార్య అనే స్థానాన్ని పొందే అర్హత నాకెటు లీగల్గానూ లేదు, ఇల్లీగల్గానూ లేదు. ఇప్పుడు నాకు ఏమీ వద్దు. మీ అందరినీ చూశాను, నేను
చేసిన తప్పు క్షమించండి, ఆయన్ని ధాత్రిని కూడా క్షమాపణలు అడిగానని చెప్పండి. ఈ పాప బాధ్యత నా మీదే ఉంది, వెళ్ళిపోతున్నాను, ఇంకెప్పుడు మీ కంటికి కనిపించను, మీ జీవితాల్లోకి నేను రాను. నాలాంటి ఆడవాళ్ళందరి జీవితాలు ఇలాగే అవ్వాలి, ఇదే వాళ్ళకి సరైనటువంటి శిక్ష. పదమ్మా అని ఆ శ్రావ్య అనే పాపను తీసుకుని వెళుతుంటే ఆగమ్మా అంది ప్రియంవద. అన్న తర్వాత శంకర్ ప్రియంవద వైపు చూస్తే మేమిద్దరం కూడా నీతో పాటే వస్తాం పదవే అనేసరికి అమ్మా అంది అని పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చింది తల్లి తండ్రిని. మీరెక్కడికి అన్నారు భానుమతి ఉపేంద్ర. అదేంటక్క అన్నారు శర్వాణి వెంకట్రావు. అన్న తర్వాత నువ్విక్కడే ఉండమ్మా అని వాళ్ళ నలుగురిని తీసుకొని పక్కకెళ్ళింది ప్రియంవద. దాన్ని నిజంగా మేమే కదా సరిగ్గా పెంచలేకపోయాం కాబట్టే కదా దాని జీవితం అలా అయిపోయింది, కుక్కలు చింపిన విస్తర్లాగా. ఇంకా అది నాశనం అయిపోయి పతనం అయిపోవటం, ఇంకా దానివల్ల మరొక బిడ్డను తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ పిల్ల జీవితం కూడా పతనం అయిపోవటం మాకు ఇష్టం లేదు. మంచో చెడో ఇప్పుడు సంజయ్ జీవితంలో ధాత్రి ఉంది. రేపటి నుంచి ఒకవేళ మీ అందరూ క్షమించి ఆదరించి జగతిని ఇక్కడే ఉండమన్నా సంజయ్కి జగతి చేసిన తప్పే గుర్తొస్తుంది, గడిచిపోయిన గతమే గుర్తొస్తుంది. కాబట్టి మేము ఈ ఊళ్ళో ఉండాలనుకోవటం లేదు. దాని అమ్మ నాన్నలం మేము, ఎంతైనా సరే దాన్ని కన్నది మేము, పెంచింది మేము. జరిగిన తప్పులో మాకు కూడా కారణం ఉంది వదిన గారు, మీరన్న మాట నిజం. శర్వాణి వెంకట్రావు మీ ఇద్దరు ఉన్నారు ధాత్రికి అమ్మ నాన్నలుగా, తోడు నీడగా. అది ఎప్పుడూ మీకు ఇచ్చిన స్థానాన్ని మాకు ఇవ్వలేదు కూడా. అల్లుడికి కూడా ఇప్పుడు నిజం తెలిసింది కాబట్టి అతని ముందు మేము ప్రతి క్షణం తలదించుకుంటూ బ్రతకలేము. ఇప్పుడు వీళ్ళే మీ వియ్యాలవారు. మీకు మాకు మా అమ్మాయితో ఎప్పుడైతే మీ అబ్బాయికి విడాకులు అయిపోయినాయో ఇంకా ఏ సంబంధము లేదు కదండి. మంచో చెడో ఇప్పుడు దానికి అమ్మా నాన్నలుగా మా అవసరం ఉంది. మరొక శ్రావ్య ఇంకొక జగతిలా తయారవకుండా పెంచాల్సిన బాధ్యత ఉంది. మేము బహుశా మళ్ళీ మీకు ఎప్పటికీ కనపడకపోవచ్చు. ఎప్పుడైనా గుర్తొస్తే ఒక ఫోన్ చేస్తాం, పిల్లలు ఎలా ఉన్నారో చెప్పండి. దయచేసి మమ్మల్ని ఇక్కడ ఎవరాపినా మేము చచ్చినంత ఒట్టు, మమ్మల్ని చంపుకు తిన్నంత ఒట్టు అని లోపలికి వెళ్ళి గదిలో ఉన్న సంజయ్కి ధాత్రికి పిల్లలకి ఏమీ చెప్పకుండా వాళ్ళ బట్టలు వాళ్ళకి సంబంధించిన థింగ్స్ అన్నీ సర్దుకొని అక్కడి నుంచి ఏటీఎం కార్డులు బ్యాంక్ బుక్లు అవన్నీ తీసుకొని అక్కడి నుంచి కూతుర్ని శ్రావ్యని తీసుకుని అలా దొరికిన ట్రైన్ ఎక్కి ఎవరికీ కనిపించినంత దూరం వెళ్ళిపోయారు ప్రియంవద శంకర్. ఆ తర్వాత బ్రోకర్లను పెట్టి వాళ్ళ ఆస్తిపాస్తులన్నీ అమ్మిచ్చేసుకొని వాళ్ళని ఊరికే తీసుకెళ్ళి అక్కడ ఒక ఇల్లు కొనుక్కొని ఇక కూతురుతో శ్రావ్యని మనవరాలుగా చెప్పుకుంటూ అక్కడ సెటిల్ అయిపోయారు. ఆ తర్వాత ఒక భాడిపోయిన మంచి అబ్బాయిని చూసి ఈ చెత్త అంతా చెప్పకుండా జగతికి భర్త పోయాడని శ్రావ్య జగతి కూతురేనని చెప్పి యాక్సెప్ట్ చేసి అబ్బాయినిచ్చి జగతికి పెళ్లి చేసి ఆ అబ్బాయికి అమ్మా నాన్న లేకపోవడంతో ఇంట్లోనే పెట్టుకున్నారు. ఆ తర్వాత జగతికి ఆ అబ్బాయికి ఒక బాబు పుట్టాడు. ఆ తర్వాత ఈ ఇద్దరు పిల్లలతో శ్రావ్యనే చక్కగా పెంచుతూ పుట్టిన బాబుని చక్కగా పెంచుకుంటూ జగతి అక్కడ ఒక బొటిక్ పెట్టుకుందే. ఇప్పుడు ఆ అబ్బాయి ఒక బిజినెస్ చేసుకుంటున్నాడు ప్రశాంతంగా. కూతురు అల్లుడి దగ్గర వాళ్ళ శేష జీవితాన్ని గడుపుతూ అలా బ్రతికేస్తున్నారు ప్రియంవద శంకర్. ఇక్కడ మాత్రం భానుమతి ఉపేంద్ర శర్వాణి వెంకట్రావు సంజయ్ ధాత్రి పిల్లలు వాళ్ళ రొటీన్ లైఫ్లో వాళ్ళుంటూ సంవత్సరానికి 3-4 సార్లు అమెరికా వెళ్ళి ధాత్రి ఏ ఐడెంటిటీ కోల్పోయిందో మళ్ళీ ధాత్రికి తన జీవితాన్ని తనకి తిప్పి గిఫ్ట్గా ఇచ్చి సంజయ్ మేనేజింగ్ డైరెక్టర్ని బిజినెస్కి చేసి ఇద్దరు బిజినెస్ని డెవలప్ చేస్తూ కొత్త బిజినెస్లన్నీ పెడుతూ పిల్లల్ని క్రమశిక్షణగా పెంచుకొచ్చుకుంటూ జరిగిన దానికి సంజయ్ ఏమీ బాధపడలేదు. ఎవరి జీవితాన్ని ఎవరు కాలదన్నుకోమని ఎవరికి దరిద్ర బుద్ధులు పుట్టమనమని ఎవరు చెప్పరు కాబట్టి జరిగింది భగవంతుడు వదిలేసి తన్నే నమ్ముకుని వచ్చిన ధాత్రికి తను చేయాల్సిన న్యాయం చేస్తూ తన భార్య బిడ్డలతో తల్లిదండ్రులతో అత్తామామలతో తన జీవితాన్ని తను హ్యాపీగా గడపడం మొదలుపెట్టాడు సంజయ్. ఇప్పుడు ఇది మీ అత్తారిల్లమ్మ, నీ అత్తారిల్లని చెప్పింది శర్వాణి గర్వంగా ధాత్రికి. మా అత్తారిల్లు ఎంత బాగుంది మమ్మీ వినటానికి, మా అత్తారిల్లు, నా మొగుడు, నా పిల్లలు అని సంతోషంతో పొంగిపోయింది ధాత్రి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.